హలో ఆల్, ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మనం హౌ టు క్రాక్ యూపీఎస్సీ 2023 ప్రోగ్రామ్ కింద ఫ్రీ డెమో అనేది చేస్తున్నామమ్మా. ఫ్రీ డెమో బై హైదరాబాద్ ఎల్టీఎక్స్ ఫ్యాకల్టీ. ఓకే, సో మీరు ఈ సండే రోజు యాక్చువల్లీ యూ కెన్ కమ్ ఎట్ 10 AM ఇన్ ది మార్నింగ్ 10 o'clockకి ఈ 10th జూలైన మనం వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో మీకు హైదరాబాద్ ఫ్యాకల్టీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ టాపిక్స్ డీల్ చేస్తున్నారో వాళ్ళ చేత ఫ్రీ డెమో అనేది ఉంటుందమ్మా. సో మీరు ఒకసారి వచ్చారంటే క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు అనమాట. సో అందుకనే మనం ఇది ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అండ్ నేను కూడా ఇక్కడే హైదరాబాద్ బ్రాంచ్లో ఉంటున్నానమ్మా. సో మీరు వచ్చి క్లాస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవుతుందన్నమాట. సో ఎందుకు మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ మోస్ట్ కాంప్రహెన్సివ్ వే ప్రిపరేషన్ గురించి మనం క్లాసెస్ అనేవి ఎట్లా ఉంటున్నాయో మీకు తెలుస్తుంది అనమాట. సో ఎక్కడమ్మా ఎల్టీఎక్స్ క్లాసెస్ గాంధీనగర్ ఉంది కదా, మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అక్కడే అనమాట. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఫీజు వచ్చేసి కేవలం 70,000 మాత్రమే. ఈఎంఐ 5,000 పర్ మంత్తో మనం క్లియర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. వెంటనే మ్యామ్కి కాల్ చేసి మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకుందామా. ఈ ఫ్రీ డెమోకి వచ్చి క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్టీఎక్స్ మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేస్తున్నాం, రైట్. సో అయితే కొత్త బ్యాచెస్ మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ చూడమ్మా, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 60,000 ఫీజ్. అప్ ఫ్రంట్ అంటే సింగిల్ షాట్ అమౌంట్ పే చేస్తే 54,000 అనమాట. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి ఈఎంఐ అయితే 7,000, అప్ ఫ్రంట్ వచ్చేసి 63,000 రూపీస్ అనమాట. ఓకే, అదే యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ తీసుకుంటే 50,000 అండ్ అప్ ఫ్రంట్ వచ్చి 45,000 అనమాట. ఓకే, సో అంటే మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్లో మనం కోర్సెస్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మీకు ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. వ్యాలిడిటీ చూడండి 15th జూలై వరకు. ఓకే, 15th జూలై వరకు మాత్రమే. క్లియర్. సో అయితే ఇక నెంబర్ చూడండి 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోగలరు. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 07/2022. ఓకే, ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో చూద్దాం, చూడండి అమ్మా ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఈరోజు ఆర్టికల్స్ మనం ఏమేమి డిస్కస్ చేస్తామో. ఫస్ట్ వన్, స్పైస్ జెట్ గెట్స్ డీజీసీఏ నోటీస్ ఫర్ సేఫ్టీ ల్యాప్సెస్. డీజీసీఏ బాడీ చూస్తాం, సేఫ్టీ ల్యాప్సెస్కి డీజీసీఏకి సంబంధం ఏంటో చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వర్డ్స్ ఫ్రమ్ బ్యాండన్ టు రిలీవ్ ఇన్ బాలి అండ్ ఢిల్లీ. ఓకే, సో ఇది ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్, బ్యూటిఫుల్గా ఉంటుంది, చూద్దామమ్మా. ఓకే, నెక్స్ట్ టేకింగ్ స్టాక్స్ ఆఫ్ 5 years ఆఫ్ జిఎస్టీఐ 5 years వచ్చింది కదా, సో ఏ విధంగా ఏం జరిగిందో అనేది అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇండియా EU గ్లోబల్ డైనమిక్స్. ఓకే, సో ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఆర్టికల్, చూడండి అమ్మా. నెక్స్ట్ ఎంఎస్పి షుడ్ కంటిన్యూ టిల్ మార్కెట్స్ బికమ్ ఎఫిషియంట్ అని గవర్నమెంట్ చెప్పింది, సో అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఆర్బీఐ ఈజెస్ రూల్స్ టు బూస్ట్ ఫారెక్స్ ఇన్ఫ్లోస్. ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ అనేవి పెరగడానికి ఆర్బీఐ చర్యలు అనేవి తీసుకుంటుంది. ఓకే, సో అవన్నీ కూడా మనం చూడండి అమ్మా జాగ్రత్తగా. ఆర్టికల్స్ 1 by 1 నీట్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. సారి చూడమ్మా ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇప్పుడు వీకెండ్స్లో మీరు సాటర్డే సండే ఫ్రీగా ఉంటారు కాబట్టి క్లాసెస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్క్లూజివ్గా మీ గురించి క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొత్త బ్యాచెస్ అనేవి మనం 1st August నుంచి లాంచ్ చేస్తున్నామా. 1st August నుంచి కొత్త బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాం. కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఓకే, కేవలం 60,000 రూపీస్ అనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్తో మనం దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. చూడండి, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సీసెట్ కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ వర్త్ 20,000 అనేది మీకు ఫ్రీగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎస్ఎస్సి CGL IBPS RBI గ్రేడ్ B టోటల్గా అన్ని క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తుంది. చూడండి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇక్కడ నెంబర్ చూడమ్మా 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే ఇంక్వైరీ అనేది చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా. చూడండి 1st August నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1st August నుంచి. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి మనం ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా తీసుకొని రావడం జరిగిందమ్మా. కొత్త బ్యాచ్ 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్లో మీకు ఎసెన్షియల్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుందమ్మా. అంటే ఆర్ట్ ఆఫ్ నోట్ మేకింగ్ కానీ, రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ లైవ్ అనేది మీకు జరుగుతుంది క్లాస్ 6 నుంచి 12 వరకు. అండ్ ఆ తర్వాత మీకు టెస్ట్ మాడ్యూల్ కూడా ఉంటుందమ్మా చాప్టర్ వైజ్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ డిస్కషన్స్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ టోటల్గా మీకు డే 1 నుంచే నేర్పించడం జరుగుతుంది. ఓకేనా. అండ్ సెకండ్ ఇయర్లో ఎక్స్క్లూజివ్ ఆప్షనల్ ప్లేస్ సీసెట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మీరు అప్గ్రేడ్ అవుతారు అనమాట ఫ్రీగా. ఓకే. సో మీకు మొత్తం టోటల్గా అన్నీ కూడా చూడండి లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్యాకేజ్ వస్తుంది కాబట్టి మీకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ టు లెర్న్ అనమాట. అంటే మీకు 3000 రూపీస్ పర్ మంత్ కడుతూ మీరు 3 years కడితే సరిపోతుంది. మీకు ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన కోర్స్ అనేది మీకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకుందామా. ఆర్టికల్ చూడమ్మా. స్పైస్ జెట్ గెట్స్ డీజీసీఏ నోటీస్ ఫర్ సేఫ్టీ ల్యాప్సెస్. ఓకే. సో ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ వస్తుంది? ఆర్టికల్ మనకి GS2లో పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ కింద చూస్తాము. ఓకే. ఆర్గనైజేషనల్ సేఫ్టీ ల్యాప్సెస్ కానీ ఇవన్నీ కూడా పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సేఫ్టీ ల్యాబ్స్ అంటే ఏంటి? సేఫ్టీ మెషర్స్ ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోకపోతే సేఫ్టీ ల్యాబ్స్ అని అంటాము. అయితే ఇక్కడ దేని గురించి ఇష్యూ అంతా ఫ్లైట్స్ గురించి. సో ఫ్లైట్స్ దేని కింద వస్తాయి? సివిల్ ఏవియేషన్ కింద వస్తుంది. అవునా. సివిల్ ఏవియేషన్ అని అంటాము. ఏవియేషన్ అంటే నథింగ్ బట్ ఫ్లైట్ రిలేటెడ్ అని మీనింగ్. సివిల్ అంటే ఇక్కడ ఇది మిలిటరీకి సంబంధించిన కాదు, నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించింది అనమాట. ఓకే. సో సివిల్ అంటే నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించింది, ఏవియేషన్ అంటే ఫ్లైట్స్కి రిలేటెడ్ అని మనం చూస్తాము. ఓకే. సో డీజీసీఏ అనే బాడీ చూసుకుంటుంది. సో అర్థమవుతుందమ్మా. సివిల్ ఏవియేషన్స్ వరకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మనకి డీజీసీఏ అనే బాడీ ఉంటుంది, ఆ బాడీ చూసుకుంటుంది. క్లియర్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీజీసీఏ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక రెగ్యులేటరీ బాడీ కాబట్టి దీని ఇష్యూస్ కానీ ఫంక్షన్స్ కానీ తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. సో అయితే ఇప్పుడు అది చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్ బాడీ? డీజీసీఏ అంటే దీన్ని మనం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అంటాము. ఓకే. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చూస్తాము. అయితే దిస్ ఈజ్ ది రెగ్యులేటరీ బాడీ అని చూస్తాం. దిస్ ఈజ్ ది రెగ్యులేటరీ బాడీ మెయిన్లీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్, ఆల్రెడీ చెప్పాను కదమ్మా, సివిల్ ఏవియేషన్లో. రైట్. సివిల్ ఏవియేషన్ ఫ్లైట్స్కి సంబంధించిన అంతటికి వరకు కూడా మనకి మెయిన్ ఎవరని చూస్తాము? వీళ్ళే చూస్తాము. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చూస్తాము. అయితే ఇక్కడ వీళ్ళు సివిల్ ఏవియేషన్తో పాటు ఆ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన సేఫ్టీ ఇష్యూస్ కూడా వింటారు. ఓకే. సేఫ్టీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చూస్తారు. అందుకనే ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నాడు? సేఫ్టీ ల్యాప్సెస్ వలన స్పైస్ జెట్ వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే నోటీస్ అనేది ఇచ్చారు అని చూస్తున్నాం. అవునా. సో అయితే డీజీసీఏ బాడీ మనకి సేఫ్టీ ఇష్యూస్ అనేది చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. ఓకే. రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనేది చూస్తాం. విత్ ఇన్ ఇండియా కానీ ఆర్ అవుట్ సైడ్ నేషన్స్కి వెళ్ళినా కూడా ఇది చూస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా సివిల్ ఎయిర్ రెగ్యులేషన్స్ సేఫ్టీనెస్తో పాటు ఎయిర్ వర్దీనెస్ అనేది చూస్తుంది. ఎయిర్ వర్దీనెస్ స్టాండర్డ్స్
అంటే ఒక ఫ్లైట్ కంపెనీ ఉంది, ఫ్లైట్స్ తీసుకొచ్చి నడపాలి అని చూస్తే ముందు ఆ ఫ్లైట్స్కి అంత కెపాసిటీ ఉందో లేదో, ఎయిర్ వర్దినెస్ ఉందో లేదో, స్టాండర్డ్స్ ఇచ్చినవి మెయింటైన్ చేస్తున్నాయో లేదో అనేది టోటల్గా ఈ బాడీ అనేది చెక్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో దాని రెగ్యులేటరీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా కోఆర్డినేట్ చేసేది డీజీసీఏ. ఆ బాడీ ఏంటి? ఇంటర్నేషనల్ బాడీ, దట్ ఈస్ ICAO. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాం. ఓకే, సో ఇట్ రెగ్యులేట్స్ ఆల్ ది బాడీ. డీజీసీఏ రెగ్యులేట్స్ ఆల్ ది సివిల్ ఏవియేషన్ అఫైర్స్ విత్ ది ICAO. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటికీ కానీ సివిల్ ఏవియేషన్ సంబంధించింది అంతా కూడా మనకి వీళ్ళే చూసుకుంటారు, డీజీసీఏ బాడీ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ప్రైవేట్ ఆపరేటర్స్కి మొత్తం టోటల్గా లైసెన్సెస్ ఇష్యూ కానీ అవన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. సో ఇది చేసే ఫంక్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫంక్షన్స్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఏంటి? రిజిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్. రిజిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి డీజీసీఏ చూసుకుంటుంది. ఓకే, అండ్ ఇట్ ఫార్ములేట్స్, ఆల్రెడీ చెప్పాం కదా, ఇట్ ఫార్ములేట్స్ ది స్టాండర్డ్స్, ఆఫ్ ఎయిర్ వర్దినెస్. ఓకే, ఇట్ ఫార్ములేట్స్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్ వర్దినెస్ అని చూస్తాం. ఇందాక చూస్తాం కదమ్మా, ఒక ఫ్లైట్ అనేది చేయడానికి, ఎయిర్లో ఏవియేషన్ చేయడానికి దానికి అంత వర్దినెస్ ఉందో లేదో అనేది చెక్ చేసేది ఎవరు? డీజీసీఏ చెక్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత సాటిస్ఫై అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఇస్తుంది. క్లియర్? వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ క్లియరెన్సెస్ కూడా డీజీసీఏ అనేది బాడీ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ది లైసెన్సెస్ ఫర్ పైలట్స్కి కావాల్సిన లైసెన్సెస్ కానీ, అండ్ ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కానీ వీళ్ళ లైసెన్సెస్ కానీ, ఫ్లైట్ ఇంజనీర్స్ యొక్క లైసెన్సెస్ కానీ, అండ్ వీటన్నిటినీ కూడా చెక్ చేసి ఎగ్జామినేషన్ చేసి ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యి లైసెన్సెస్ ఇచ్చేది డీజీసీఏ బాడీ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ లైసెన్సింగ్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ చూస్తాము. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. ఓకే, సో లైసెన్సెస్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి లైసెన్స్ కూడా డీజీసీఏ బాడీ ఇస్తుంది. ఓకేనా? సో ఇంకాస్త దీని ఫంక్షన్స్ ఉన్నాయి. దీని ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ, స్టాండర్డ్స్ పెట్టడంలో కానీ, పైలట్స్కి లైసెన్స్ ఇవ్వడం కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ వాళ్ళకి లైసెన్సెస్ ఇవ్వడం కానీ, ఫ్లైట్ ఇంజనీర్స్కి లైసెన్సెస్ ఇవ్వడం కానీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి లైసెన్సెస్ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా మనకి డీజీసీఏ చేస్తుందని చూస్తాం. మరికొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తాం. చూడండి అమ్మ. DGCA provides the certification for aerodomes అని చూస్తాము. సర్టిఫికేషన్ ఫర్ ఏరోడోమ్స్. సార్ ఏరోడోమ్స్ అంటే ఏంటి? ఏరోడోమ్స్ అంటే ఎయిర్ప్లేన్స్, అవన్నీ కూడా ఎయిర్ప్లేన్స్ ఇవన్నీ ఫ్లైట్ చేస్తాయి కదమ్మా, అవన్నీ ఎక్కడో దగ్గర ఉండాలి కదా, ఎయిర్పోర్ట్ అంటామా, దాన్నే ఏరోడోమ్ అని కూడా అంటాము అనమాట. ఓకే, అక్కడ ఉండే అవి స్టేషన్ చేసే ప్లేస్ని ఏరోడోమ్ అని అంటాము. ఆ సర్టిఫికేషన్ ఫర్ ఏరోడోమ్స్ కానీ అన్నిటినీ డీజీసీఏ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ యాక్సిడెంట్స్. ఓకే, ఏవైనా యాక్సిడెంట్స్ అయితే వాటి ఇన్వెస్టిగేషన్ టోటల్ అంతా కూడా డీజీసీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మ్యులేషన్ ఆఫ్ సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్.
ఓకే, సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది డీజీసీఏ తీసుకొని రావాలి. క్లియర్? సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. క్లియర్? సో ఇది ఫార్ములేషన్ చేసిన తర్వాత సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఫార్ములేషన్ చేసిన తర్వాత వీటి ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా మనకి డీజీసీఏ తీసుకోవాలి. క్లియర్? ఎయిర్క్రాఫ్ట్ రూల్స్లో వచ్చిన అమెండ్మెంట్స్ కానీ వీటన్నిటిని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ వీటన్నిటిని ఆర్డర్లోకి తీసుకొచ్చేది డీజీసీఏ బాడీ అని చూస్తాము. ఓకే, అండ్ ఆ తర్వాత నేషనల్ లెవెల్ పాలసీస్ క్రియేట్ చేయడం కానీ రూట్స్ క్రియేట్ చేయడం కానీ, ఓకే, అంటే ఎయిర్ స్పేస్లో ఏ రూట్స్లోని వెళ్ళచ్చు ఇదంతా కూడా కోఆర్డినేట్ చేసేది ఎవరు? డీజీసీఏ బాడీ అని చూస్తాము. క్లియర్? అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ ది ఇండిజీనియస్ డిజైన్. సో మనం జనరల్గా ఈ పాయింట్స్ మిస్ అవుతామమ్మా. ఇట్ ప్రమోట్స్ ది ఇండిజీనస్ డిజైన్. అంటే ఏంటి? ఇండిజీనస్గా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకుంటాము. ఇట్ ఆల్సో ప్రమోట్స్ ది ఇండిజీనస్ డిజైన్. ఓకే, అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్. ఓకే, అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ కానీ ఈ ఇండిజీనియస్ డిజైన్స్ కానీ అన్నిటివి కూడా మనకి డీజీసీఏ బాడీ క్లియర్గా చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత ఇట్ అప్రూవ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఆపరేటర్స్. ఓకే, ఇట్ అప్రూవ్స్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎవరైతే సివిల్ ఏవియేషన్ పైలట్స్ ఉంటారో ఆ పైలట్స్కి అంతా కూడా మనకి ఎవరిస్తారు? ఈ డీజీసీఏ బాడీ అనేది పర్మిషన్ ఇస్తుంది అనమాట, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఆపరేటర్స్. క్లియర్? అండ్ నెక్స్ట్, సో ఈ విధంగా టోటల్గా ఈ బాడీ గురించి మనం ఫుల్గా టోటల్గా చూస్తాము అనమాట. ఓకే, అండ్ అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, టోటల్గా చూసాం కదా డీజీసీఏ ఫంక్షన్స్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అంటే డీజీసీఏ ఏ ఫ్లైట్ ఆపరేటర్ అయినా కూడా వాళ్ళ లైసెన్సెస్ ఇష్యూ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ ఏది చేయాలనుకున్నా డీజీసీఏ చేతిలో ఉంటుంది. అయితే అటువంటి డీజీసీఏ బాడీ ఇప్పుడు ఈ స్పైస్ జెట్కి నోటిఫికేషన్ అంటే నోటీస్ పంపించడం జరిగింది అనమాట. ఏంటి? సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేవి ఉన్నాయి, సో మీరు వెంటనే స్పందించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకేం జరిగిందో చూద్దాం. చూడండి, డీజీసీఏ క్లియర్గా చెప్తుంది స్పైస్ జెట్ ఏదైతే ఉందో అది సేఫ్, ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ ఎయిర్ సర్వీసెస్. ఓకే, రిలయబుల్ ఎయిర్ సర్వీసెస్ అనేది చేస్తుంది అన్నమాట. ఓకే, స్పైస్ జెట్ సేఫ్, ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ ఎయిర్ సర్వీసెస్ని మెయింటైన్ చేయలేకపోతుంది అని డీజీసీఏ చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని కానీ వీటన్నిటితో చూసి క్లియర్గా చెప్తుందన్నమాట. స్పైస్ జెట్ ఫెయిల్డ్ అండ్ డీగ్రేడెడ్ సేఫ్టీ మార్జిన్స్. ఓకే, డీగ్రేడెడ్ సేఫ్టీ మార్జిన్స్. క్లియర్గా స్పైస్ జెట్కి చెప్తుంది అనమాట. ఏంటని? వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయి బికాస్ ఆఫ్ పూర్ ఇంటర్నల్ సేఫ్టీ ఓవర్సైట్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇంటర్నల్ సేఫ్టీ ఓవర్సైట్ అనేది చేసుకుంటుంది. అంటే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటుంది అనమాట. ఓకే, బట్ వీళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు దీని మెయింటెనెన్స్లో అని చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత జనరల్గా వెండర్స్కి అంటే స్పేర్ పార్ట్స్ కూడా సరిగ్గా లేవు. రీజన్ ఏంటి స్పేర్ పార్ట్స్ సరిగ్గా లేకపోవడానికి? వీళ్ళు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వెండర్స్ అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళకి పేమెంట్ అనేది టైంకి ఇవ్వడం లేదు. సో అందుకనే డిలే అవ్వడంతో వాళ్ళు అమౌంట్స్కి ఈ స్పేర్ పార్ట్స్ అనేవి పంపించడం లేదు అని చూస్తామన్నమాట. అండ్ దెర్ ఈజ్ ఇంప్లిసిట్ వార్నింగ్స్ దట్ డీజీసీఏ ఎయిర్లైన్ పర్మిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటని? ఈ కమర్షియల్ ఫ్లైట్స్ ఓన్లీ మే 2023 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత రివ్యూ చేసి టోటల్గా అంతటి లోపల సర్దుకోకపోతే ఖచ్చితంగా మనం వాటి పర్మిషన్ అనేది తీసేయగలము అని కూడా చెప్పడం జరిగింది అన్నమాట వీళ్ళకి వాళ్ళు.
సిఏ స్పైస్ జెట్కి చెప్పిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు వెంటనే చెప్పడం జరిగింది, మేము ఎవరైతే సేఫ్టీ మెషర్స్ సరిగ్గా పాటించరో వాళ్ళతో చాలా స్ట్రిక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది మేము పాసెంజర్ సేఫ్టీకి ఇస్తాము. క్లియర్? పాసెంజర్ సేఫ్టీ ఈజ్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనే మైనర్ మిస్టేక్స్ వచ్చినా కూడా మేము అసలు యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తున్నారనమాట. ఓకే, సో అందుకనే క్లియర్గా మొత్తం చెప్పడం జరిగింది. రీసెంట్గా 3 ఇన్సిడెంట్స్ అనేది జరిగిందనమాట. ఆ తర్వాత స్పైస్ జెట్ ఇష్యూ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్ళాల్సిన ఫ్లైట్ అనేది అక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా పనిచేయకపోవడంతో కరాచీలో ఆపడం జరిగింది. క్లియర్? కరాచీలో ఆపడం జరిగింది. అంటే యాక్చువల్లీ సేఫ్టీ ల్యాబ్సే కదా, ఇలాంటివన్నీ కూడా ముందే చూసుకోవాలన్నమాట వాళ్ళు. ఫైన్. అయితే నెక్స్ట్ ఇంకా ఏంటి, ఈ విండ్ స్క్రీన్ కండ్ల ముంబైకి వెళ్ళాల్సిన ఫ్లైట్ యొక్క విండ్ స్క్రీన్ అనేది క్రాక్ వచ్చింది. సో దాని గురించి చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత వెదర్ రాడార్ ఏదైతే ఉందో కార్గో ఎయిర్ క్రాఫ్ట్ దాంట్లో ఇష్యూస్ అనేవి వచ్చాయి. సో దాంతో అవి ఆ ప్లేన్ అనేది కలకత్తా మళ్ళీ రావడం జరిగింది. ఎక్కడి నుంచి వెళ్ళాల్సింది, కలకత్తా నుండి కలకత్తా నుంచి చాంకింగ్కి వెళ్ళాల్సిన యాక్చువల్లీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ అనేది రేడార్స్లో మిస్టేక్ రావడం వలన స్నాగ్ అంటాము, అంటే ఇష్యూస్ అనేవి రావడం వలన మళ్ళీ కలకత్తాకి రావడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ఇన్సిడెంట్స్ అనేవి May 1 నుంచి ఇలాంటివి స్పైస్ జెట్కి 8 జరిగాయి అని చూస్తాం. సో అందుకని సేఫ్టీ ల్యాబ్స్ అని చూస్తాం. ఆ సేఫ్టీ ల్యాబ్స్ వలన ఇప్పుడు DGCA క్లియర్గా వాళ్ళని ప్రాపర్ రెస్పాన్స్ అనేది అడుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇష్యూ అండ్ ప్రజెంట్ ఉన్న ఆర్టికల్ అంతా మనం నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. సో మీకు జనరల్గా తెలియాల్సిన బాడీ మెయిన్ ఆర్గనైజేషనల్ ఫంక్షన్స్ ఆఫ్ DGCA అదంతా అనమాట. ఓకే, సో రెగ్యులర్గా DGCA బాడీ వస్తుంది కాబట్టి ఇయర్ క్వశ్చన్స్లో మనం ఐదర్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్స్పెక్ట్ చేయగలం. సో మనం అందుకనే రెండింటికి కూడా సిద్ధంగా ఉండాలని టాపిక్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. రైట్, సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. జాగ్రత్తగా చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, వర్డ్స్ ఫ్రమ్ బ్యాండంగ్ టు రిలీవ్ ఇన్ బాలి అండ్ ఢిల్లీ అని చూస్తాము. ఓకే, ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ఆథర్ ఎవరు, సుహాసిని హైదర్ గారు ఏ ఆర్టికల్ రాసినా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆర్టికల్ అనేది పక్కా చూడండి అమ్మా. చాలా ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రజెంట్ కాంటెక్స్ట్ కానీ బ్యూటిఫుల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ హెర్ వ్యూస్ ఇన్ ఆర్టికల్ అనేది చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా సుహాసిని హైదర్ గారు ఇచ్చిన ఆర్టికల్స్ అనేవి ఖచ్చితంగా చదవండి. ఓకే, సో ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఈమె ఏం చెప్తున్నారంటే గ్లోబ్ మొత్తం కూడా పోలరైజేషన్ అవుతుంది. సార్ పోలరైజేషన్ అంటే ఏంటి, అదంతా కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాం, డోంట్ వరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్యాండంగ్ కాన్ఫరెన్స్లో జరిగిన ఇష్యూస్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు. అది ఈ టైంలో యూజ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అయితే బ్యాండంగ్ కాన్ఫరెన్స్లో మనకి ఏమైంది, బ్యాండంగ్ కాన్ఫరెన్స్లో మనకి ఏమైంది, దట్ ఈజ్ NAM. ఓకే, సో NAM అంటే ఏంటి, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని అంటాము. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని అంటాము. అసలు నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏంటో చూస్తాము అండ్ ఆ తర్వాత ఆర్టికల్ కూడా చూద్దాం. ఓకేనా, సో ఆ వర్డ్స్ అనేవి ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకనే ఆర్టికల్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇప్పట్లో రీసెంట్గా సమయానికి తగ్గట్టుగా ఫార్మ్ అయ్యే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇండియా అనేది వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ లెవెల్లో లీడర్గా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో అర్థమైంది కదమ్మా ఆర్టికల్. సో ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా అనలైజ్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేని గురించి చెప్పడం జరిగింది, NAM గురించి చెప్పడం జరిగింది. NAM అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్.
నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని చూస్తాము. అయితే నాన్ అలైన్మెంట్ మూమెంట్ నామ్లో ఏం చూస్తాం మనం? అలైన్మెంట్ అంటే ఏంటి? కలిసి ఉండడము. అంటే నాన్ అలైన్మెంట్ అంటే ఎవరితోని కూడా కలవము. ఎవరితోని కలవకపోవడం ఏంటి సార్ అంటే మనకి 1939 నుంచి 1945 వరకు ఏమైంది? వరల్డ్ వార్ 2 అయింది, రైట్? సో వరల్డ్ వార్ 2 అయిన తర్వాత గ్లోబ్ మొత్తం కూడా కంట్రీస్ క్లియర్ గ్లోబ్ మొత్తం కూడా అంటే వేరియస్ కంట్రీస్ ఏవైతే అప్పట్లో ఫార్మ్ అవుతున్నాయో అది ప్రతిదీ కూడా సైడింగ్స్ అనేవి అవుతున్నాయి. సార్ సైడింగ్స్ అంటే ఏంటి? అయితే యుఎస్ఏ వైపు వెళ్ళడం, లేదు అంటే యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళడం. ఓకే, సో అయితే యుఎస్ఏ వైపు వెళ్ళడం, లేదు అంటే యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళడం. అయితే ఒక్కసారి చూడండి, ఒకవేళ ప్రతి కంట్రీ కూడా నిజంగా అమెరికా కానీ లేదంటే నిజంగా యుఎస్ఎస్ఆర్ కానీ చేరిపోతే వరల్డ్ మొత్తం కూడా 2 సైడ్స్ అయిపోతాయి. 2 సైడ్స్ అయ్యింది అంటే ఖచ్చితంగా పవర్ షోయింగ్కి ఏమవుతుంది? వార్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవునా? సో పవర్ రిఫ్లెక్షన్ గురించి పవర్ షో కేసులో ఏమవ్వచ్చు? వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ అనేవి రావచ్చు. అది గ్లోబ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవునా? సో అలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్ కానీ ఇండోనేషియా కానీ ఇండియా కానీ టోటల్గా ముందుగా ఆలోచించి ఇండోనేషియా, ఈజిప్ట్ క్లియర్ ఇట్లా కంట్రీస్ అన్నీ కూడా ఇట్లా పవర్ఫుల్గా అప్పుడే గ్రో అయ్యి ఎమర్జ్ అవుతున్న కంట్రీస్ అన్నీ కూడా ఒక థర్డ్ వరల్డ్ కింద స్టార్ట్ అవ్వాలని చూశారు. ఓకే, ఒక వరల్డ్ యుఎస్ఏ, మరొక వరల్డ్ యుఎస్ఎస్ఆర్ చూస్తే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద మనము స్టార్ట్ అవుదాము. అయితే మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది తీసుకొని నామ్కి సబ్స్క్రిప్షన్ చేద్దాము అని చెప్పడం జరిగిందనమాట. నామ్కి సబ్స్క్రిప్షన్ అంటే మనం అమెరికాకి కానీ యుఎస్ఎస్ఆర్ కానీ ఎవ్వరికి కూడా సపోర్ట్ చేయకన్నా కేవలం ఈ కంట్రీస్ అన్నీ ఒక గ్రూపింగ్లా ఉండి ఒకవేళ అమెరికాకి రష్యాకి వార్ అనే సిచ్యువేషన్ వస్తే వీళ్ళు మధ్యలో ఆపుతారనమాట. ఓకే, సో అందుకనే వరల్డ్ వార్ 2 చూసిన తర్వాత ఒపీనియన్స్, వార్ యొక్క ఒపీనియన్ అనేది అందరికీ చేంజ్ అయిపోయిందమ్మా. సో అందుకనే మరొక వరల్డ్ వార్ రావద్దు అని అనుకున్నారు. సో అలాంటివి రాకుండా ఉండాలి అంటే అందరూ కూడా సైడ్స్ తీసుకోవడం కాదు, అందరూ కూడా కలిసి ఉండేటట్టు చూడాలి అనమాట. క్లియర్? సో ఈ విధంగా మొత్తం మనం ఆర్టికల్ అనేది ఈ ఓరియంటేషన్లో చూడడం జరుగుతుంది. ఓకే, సో నామ్ అనేది అందుకనే మీకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నామ్ సిచ్యువేషన్ అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు సేమ్ అటువంటి సిచ్యువేషనే జరుగుతుంది అని ఆథర్ చెప్పడం జరిగింది అనమాట. సో క్లియర్గా అది కూడా చూద్దాము. ప్రజెంట్ కాంటెక్స్ట్ నుంచి నీట్గా ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఇదే వేలో మనం రాసినా కూడా ఈవెన్ మనం అప్పుడప్పుడు చూస్తే ఎస్ఐ టాపిక్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్ వస్తాయి, అటువంటి వాటిలో కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి చూడండి, ఆథర్ క్లియర్గా ఇక్కడ చెప్తున్నారనమాట. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్కి మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, అంటే ఇప్పటికీ ఇంకా గ్లోబ్ లెవెల్లో ఒక వార్ సిచ్యువేషన్ ఒక సైడ్ ఆఫ్ ది వరల్డ్ జరుగుతుంది. ఎవరెవరికి? ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతుంది. ఓకే, ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా మనం ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో దీంతో ఎట్లా తెలుసుకోవాలి, ఫ్యూచర్ వరల్డ్ ఆర్డర్ ఎట్లా ఉండాలి, అదంతా కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పటికే చాలామంది ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ థింకర్స్ అంటున్నారు ఉక్రెయిన్ రాబోయే ఫ్యూచర్ వరల్డ్ ఆర్డర్ని చేంజ్ చేస్తుంది అని. ఓకేనా సార్, వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? వరల్డ్ ఆర్డర్ అంటే ఒకసారి చూడండి, మనం జనరల్గా నార్మల్గా సొసైటీలో ఏమంటాం? లా అండ్ ఆర్డర్ అని అంటాము, అవునా? లా అండ్ ఆర్డర్ అంటే అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూ ఉండాలి. ఎవరైనా వీటిని బ్రీచ్ చేస్తే ఆర్ వైలేట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది, అవునా? బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే పనిష్మెంట్ ఇవ్వడానికి ఏ ఒక్క ఆర్గనైజేషన్ కూడా వరల్డ్ కంట్రీస్ అన్నిటికన్నా పెద్ద ఆర్గనైజేషన్ అనేది లేదు సార్. యునైటెడ్ నేషన్స్ నో, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా పనిష్మెంట్స్ ఇచ్చేటట్టు డెసిషన్స్ తీసుకోలేదు అనమాట. సో ఇక్కడ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నట్టే వరల్డ్ ఆర్డర్ కూడా ఒక కంట్రీ యొక్క ఆర్డర్ అనేది ఉంటుంది. క్లియర్? ఆ వరల్డ్ ఆర్డర్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు. వరల్డ్ ఆర్డర్ అంటే లెట్స్ టేక్ ఫస్ట్ ఒకవేళ పవర్ఫుల్ కంట్రీ అమెరికా అని తీసుకున్నామంటే నెక్స్ట్ చైనా కానీ
లేదంటే రష్యా కానీ వస్తుంది. అయితే రష్యా వస్తుందా రాదా, లేదంటే వాటి పొజిషన్స్లో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయా అనేది ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ అనమాట. క్లియర్. సో వరల్డ్ ఆర్డర్లో క్లాషెస్ అనేవి వస్తుంటే, అంటే ఎప్పుడూ కూడా ఆర్డర్ ఉన్నది ఉన్నట్టు ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ పొజిషన్ గురించి ఏ ఇద్దరు ముగ్గురైనా పోటీ పడితే అప్పుడు వరల్డ్ ఆర్డర్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఈ ఆర్డర్లో ఉన్న వరల్డ్ కంట్రీస్ని మనం జనరల్గా వరల్డ్ ఆర్డర్ అని అంటాము. క్లియర్. సో ఈ విధంగా అయితే రీసెంట్గా మనం ఏం చెప్తున్నాను, ఈ వరల్డ్ ఆర్డర్ని ఇంకా ఫ్యూచర్ ఉక్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది అని చూస్తున్న టైంలోనే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 3 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళడం జరిగింది అని చూస్తాం. ఫస్ట్ వన్, బ్రిక్స్ గ్రూపింగ్కి వర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది అని చూస్తాం. ఓకే, బ్రిక్స్ గ్రూపింగ్కి వర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత G7 ఇండస్ట్రియలైజ్డ్ అయిన G7 కంట్రీస్కి డైరెక్ట్గా పార్టిసిపేషన్ చేయడం జరిగింది అనమాట. ఎక్కడికి వెళ్ళడం జరిగింది ఇతను? జర్మనీ. క్లియర్. జర్మనీకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది అని చూస్తాం. అండ్ నెక్స్ట్ G7 మీటింగ్ తర్వాత మనం ఏం చూస్తాము, నాటో మీటింగ్లో కూడా పార్టిసిపేషన్, అంటే డైరెక్ట్ పార్టిసిపేషన్ అని కాదు, ఇన్ జనరల్గా. సో ఈ సమ్మిట్స్ ఏవైతే జరిగాయో వీటన్నిటికీ వెళ్ళడం జరిగింది అని చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ G7లో సార్ ఇండియా ఉందా? నో, G7లో ఇండియా లేదు. సార్ అయితే G7లో ఎవరున్నారు? G7లో మనకి USA, UK, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, క్లియర్, జపాన్, నెక్స్ట్ కెనడా. సో ఈ నేషన్స్ అన్నీ కూడా ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ కింద చూస్తాము. ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. అయితే సార్ ఇందులో ఇండియా లేదు కదా, ఇండియా ఎలా వెళ్ళింది? ఇండియా లేకపోయినప్పటికీ కూడా స్పెషల్ ఇన్వైటీ కింద ఇండియాని పిలవడం జరిగింది అనమాట. స్పెషల్ ఇన్వైటీ అంటే నథింగ్ బట్ ఒక చీఫ్ స్పెషల్ గెస్ట్లా పిలిస్తే అందులో వెళ్ళడం జరిగింది. అయితే ఈ స్పెషల్ గెస్ట్లో ఎవరెవరు ఉన్నారు? ఇండియా ఉంది, ఇండోనేషియా ఉన్నది. ఇండియా, ఇండోనేషియా, అర్జెంటీనా, ఓకే, సౌత్ ఆఫ్రికా అండ్ సెనెగల్. ఓకే, ఈ కంట్రీస్ని స్పెషల్ ఇన్వైటీస్గా పెట్టడం జరిగింది. అందులో ఇండియా అనేది ఉంది అన్నమాట. సో అందుకే ఇండియా డైరెక్ట్ పార్టిసిపేషన్ వెళ్ళింది, అక్కడ పార్టిసిపేషన్ కూడా చేసింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇండియా నాటో పార్ట్ కాకపోయినప్పటికీ USA యొక్క ఇండో పెసిఫిక్ ట్రీటీలో ఇండియా అనేది మెంబర్. ఒక్కసారి చూడండి, USA యొక్క ఇండో పెసిఫిక్ ట్రీటీ. ఓకే, అంటే ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్. ఓకే, ఇండో పెసిఫిక్ ట్రీటీ ఫ్రెండ్స్ అనమాట. ఎవరెవరు ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు? జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఇండో పెసిఫిక్లో ఇంపార్టెంట్ నేషన్ ఇండియా కూడా ఉంటుంది. బట్ ఇండియా అనేది వీళ్ళలాగా USAకి యాలీ కాదు, జస్ట్ నార్మల్ ఫ్రెండ్ మాత్రమే. యాలీ అంటే మోర్ దాన్ ఫ్రెండ్లా అనమాట. బట్ ఇండియా కేవలం యాలీ కాదు, అంటే మిలిటరీ షేరింగ్ కానీ అవేమీ కూడా ఉండవు. జనరల్ సివిల్, డిప్లొమాటిక్, అకాడమిక్, ట్రేడ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మాత్రమే చూస్తాయి తప్ప క్లియర్లీ అగెయిన్స్ట్ చైనా అన్నట్టు పొలిటికల్ స్టాన్స్ అనేది తీసుకోము అనమాట. సో అంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటిలో కూడా ఇండియాకి స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవునా? సో అయితే రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు కూడా G20 మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది. సార్ G20 మెంబర్స్లో ఇండియా మెంబరేనా? ఎస్, G20 కంట్రీస్లో ఇండియా ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ ఏ మెంబర్. అయితే G20లో ఎవరుంటారు? వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ అనేవి ఉంటాయి. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్. ఓకే, వరల్డ్లో ఉన్న లార్జెస్ట్ ఎకానమీస్ అన్నీ కూడా G7లో ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు G7 అనేది ఎవరు ఉంటున్నారు? నవంబర్ వరకు కూడా ఇండోనేషియా బేర్ చేస్తుంది ప్రెసిడెంట్షిప్. ఓకే, ఇండోనేషియా ప్రెసిడెంట్షిప్ యాజ్ ఆఫ్ నౌ ఇండోనేషియా ఉన్నది. అయితే దీని తర్వాత మనకి ఎవరికి వెళ్తుంది? ఇండియాకి ఆ ప్రెసిడెన్సీ అనేది వస్తుంది. క్లియర్. ఇండియాకి ఆ ప్రెసిడెన్సీ, G20 ప్రెసిడెన్సీ అనేది వస్తుంది అనమాట. సో అయితే మనం కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తూ ఆ G20 మీటింగ్ని బయటకు తీసుకొని వెళ్ళాలి అవుట్ ఆఫ్ డీప్ పోలరైజేషన్స్. ఇది ఇంపార్టెంట్ వర్డ్, డీప్ పోలరైజేషన్.
పోలరైజేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పోలరైజేషన్ అంటే మనం ఎప్పుడూ కూడా ఒక సైడ్స్ అనేవి తీసుకున్నాము అంటే డేంజర్గా చూస్తాం. ఎవరో ఒక సైడ్ తీసుకోవడం అనమాట. అంటే ఎవరో ఒక సైడ్ అంటే ఎటు సైడ్ అమ్మా? జనరల్గా మనం రష్యా సైడ్ తీసుకుంటున్నామా, చైనా సైడ్ తీసుకుంటున్నామా, యుఎస్ఏ సైడ్ తీసుకుంటున్నామా అన్నట్టు డీప్ పోలరైజేషన్స్లో రష్యా డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం లేదు రష్యాకి, యుఎస్ఏకి. కేవలం చైనా మాత్రమే యుఎస్ఏ వర్డ్స్ వీళ్ళకన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అనమాట. సో ఆ డీప్ పోలరైజేషన్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తాము అని చెప్పడం జరిగింది. పోలరైజేషన్ అంటే ఏంటమ్మా? క్లియర్గా సైడ్స్ తీసుకోవడాన్ని మనం, అందుకనే కదా వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ పెట్టాం. అందుకనే ఆథర్ క్లియర్గా వాటిని లింక్ చేస్తారు. తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా ఈ బ్రిక్స్ నేషన్ వాటి గురించి కూడా చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ మీటింగ్ అయింది. బ్రిక్స్ మీటింగ్లో బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 కంట్రీస్ కూడా బ్రిక్స్లో ఉండడం జరుగుతుంది. అయితే ఈ బ్రిక్స్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది? రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగింది. ఓకే, సో ఫిబ్రవరిలో రీసెంట్గా జరుగుతున్నప్పుడు మనకి అక్కడ ఫస్ట్ టైం రష్యా కూడా పార్టిసిపేట్ చేసింది. సార్ రష్యా కూడా మెంబరే కదా, పార్టిసిపేట్ చేస్తుంది కదా అంటే నో. బ్రిక్స్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం జరిగింది అనమాట. అంటే ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేషన్ చేస్తుంది. అంటే బ్రిక్స్ మెంబర్షిప్లో ఉన్న రష్యాకి అసలు ఎదురు అనేది లేదు, అవునా? అంటే ద థింగ్ లైక్ యునైటెడ్ నేషన్స్లో కానీ అలాంటి వాటిలో మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా చెయ్యెత్తి చూపిస్తారు. ఎందుకంటే అమెరికన్ యాలీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎవరు కూడా అట్లా చెప్పే పొజిషన్లో లేరు అనమాట. క్లియర్? అయితే ఇది మనం చూస్తాము. ఫైన్. సో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పటికీ కూడా బ్రిక్స్లోకి వీళ్ళు రావడం జరిగింది. ఓకే, అండ్ ఆ తర్వాత మనం చూస్తే ఆల్రెడీ అప్పటికే రష్యా మీద యూనిలేటరల్ ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి వేయడం జరిగింది. యూనిలేటరల్ అంటే ఏంటి? యూనిలేటరల్ అంటే కేవలం అమెరికా వాళ్ళు మాత్రమే, కేవలం వెస్టర్న్ కంట్రీస్ మాత్రమే శాంక్షన్స్, ఎకనామిక్ శాంక్షన్స్ అంటే డాలర్స్లో ట్రేడ్ చేయొద్దు అని, వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వీళ్ళు కొనరు అని, వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళకి అమ్మరు అని, ఆయిల్స్ అనేవి అవసరం లేదు అని, వీటి గురించి అలా థ్రెట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో యూనిలేటరల్ ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది అని మనం చూస్తాం. అయితే ఈ యూనిలేటరల్ ఎకనామిక్ శాంక్షన్స్ని వాళ్ళు ఆలోచించలేదు, మొత్తం వార్ని అగ్రీ చేయడం జరిగింది, అవునా? సో వార్ని పెంచడం జరిగింది. సో క్లియర్గా ఇక్కడ చూస్తాం, మనం ఏం చూస్తాం? రష్యాకి ఆపమని చాలామంది చెప్పారు, అండ్ ఈవెన్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేశారనమాట, రష్యాకి మీరు చెప్తే ఆగుతారు అని. బట్ ఇండియా మాత్రం ఎటువంటి సైడ్స్ కూడా తీసుకోకుండా గ్లోబల్ లెవెల్లో తదేకంగా నిల్చొని చూడడం జరిగింది అని మనం చూస్తాం. ఓకేనా? ఎందుకంటే అప్పటికే మనం ఏం చూస్తాము, చైనాతో కూడా మనకి ఇష్యూ అవుతుంది, అండ్ ఈ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అయిన ఇష్యూస్ అనేవి అప్పుడప్పుడే సాల్వ్ అవుతున్నాయి అని చూస్తాము అనమాట. అండ్ బ్రిక్స్ ఆర్గనైజేషన్తో పాటు మరొక ఇంపార్టెంట్ organization where India and China stays is SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చూస్తాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, క్లియర్? సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాం. ఇది క్లియర్గా ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ తర్వాత అయిన బాడీ గ్రూప్, అయిన మీటింగ్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఇండియా పార్టిసిపేషన్ అనేది చేయడం జరిగింది. క్లియర్? సో అయితే ఇక నెక్స్ట్ చూడండి, ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి అని ఇండియా ఈ మీటింగ్స్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ రీసెంట్గా బ్రిక్స్ బ్యాంక్ వాళ్ళు, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు రష్యాకి కావాలి అంటే 17 లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు $5 బిలియన్. ఓకే, 5 బిలియన్ వర్త్ అయిన లోన్ అంతటినీ కూడా ఇక్కడ ఎవరు ఇవ్వడం జరిగింది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. రష్యన్ ఎనర్జీలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇవ్వడం జరిగింది అనమాట. త్రూ ఏంటని చూస్తాం మనం, మనకి బ్రిక్స్ ప్రకారం దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్, CRA అని అంటాము. CRA ప్రకారం కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్, రైట్? సో కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అని మనం చూస్తాము. అగ్రిమెంట్ నుంచి, ఈ CRA అగ్రిమెంట్ నుంచి 17 లోన్స్ అనేది 5 బిలియన్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్
బికాజ్ ఆఫ్ బ్రిక్స్. సో ఆ బ్రిక్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ బ్రిక్స్లో మనకి ఈ కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఒక్కసారి చూద్దాం ఇక్కడ. అండ్ మనం వెస్టర్న్ శాంక్షన్స్ నుంచి బయటికి వెళ్ళడానికి బ్రిక్స్ చూడండి ఒకసారి. బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్, బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సార్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ అంటే పేమెంట్స్ అనేవి కంట్రీ టు కంట్రీ ఎట్లా జరుగుతున్నాయని, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి కేవలం ఇప్పుడు స్విఫ్ట్ అనే ఆర్గనైజేషన్ మాత్రమే ఉంది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని చూస్తాము. ఓకే, ఆ స్విఫ్ట్ బాడీకి బీట్ అయ్యేటట్టు మనం బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ కూడా చూడడం జరుగుతుంది అన్నమాట. క్లియర్. సో అయితే ఇప్పుడు స్విఫ్ట్ పేమెంట్లో అయితే డాలర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే డాలర్స్ నుంచి ట్రేడ్ చేయొద్దు అని రష్యాకి చెప్పడంతో స్విఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి అది బయటకు వచ్చేసేటట్టు అయిపోయింది అనమాట. సో అటువంటి ప్రాబ్లం రాకూడదు అని బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ లాంటిది క్రియేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ రష్యా ఏంటి అంటే ఇంటర్నేషనల్ కరెన్సీ లాంటిది క్రియేట్ చేయాలి. ఓకే, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అనేది కేవలం డాలర్ మాత్రమే కాకుండా మిగిలినవి కూడా ఏమైనా చెయ్యాలి అని చెప్పడం జరిగింది. కేవలం డాలర్ అంటే ఎప్పుడైతే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ ఎప్పుడైతే యుఎస్ఏ శాంక్షన్స్ వేయాలి అనుకుంటుందో అది ఒక కంట్రీ శాంక్షన్స్ లాగా లేదు, మొత్తం అన్ని కంట్రీ శాంక్షన్స్ లాగా ఉన్నాయి. సో మనం అందుకనే ఒక గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ బేస్డ్ ఆన్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ మనం చూస్తాం. బేస్డ్ ఆన్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ బట్టి మనం డిజైన్ చేయడం జరుగుతుంది ఒక గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. సో దీంట్లో ట్రేడింగ్ అనేది ప్రతి కంట్రీ చేసేటట్టు చేయాలి. ఓకే, అండ్ ఈవెన్ రష్యా నుంచి చూస్తే రష్యా సపోర్టెడ్ ఫర్ మోర్ ఆయిల్ అండ్ కోల్ సప్లైస్ టు బ్రిక్స్ కంట్రీస్ అట్ చీపర్ కాస్ట్. సో అందుకనే ఇండియా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం రష్యా నుంచి ఆయిల్ కానీ కోల్ కానీ డిస్కౌంటెడ్ ప్రైసెస్లో కొనడం స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకు? ఉక్రెయిన్స్ వార్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అన్ని యూనిలేటరల్ శాంక్షన్స్ అనేవి రష్యా మీద చేసింది. సో రష్యా యొక్క ఆయిల్ కానీ కోల్ సప్లైస్కి హ్యూజ్ మార్కెట్ అంతా కూడా యూరోప్ అని చూస్తాము. సో యూరోప్ అనేది ఇప్పుడు తీసుకోదు కాబట్టి మరే ఆప్షన్ లేదు, రష్యా ఖచ్చితంగా తక్కువ ప్రైస్కి అమ్మాల్సిందే. సో అందుకనే క్లియర్గా వీళ్ళకి అమ్మడం స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ మరొక మెయిన్ ఇష్యూ బ్రిక్స్ గురించి చూస్తే బ్రిక్స్లో మెంబర్షిప్స్ ఆల్రెడీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చూస్తాం. అండ్ ఈ మెంబర్షిప్ని ఎక్స్పాండ్ చేస్తూ ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నాం? ఇరాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ అర్జెంటీనాని కూడా యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ప్రపోజల్స్ అనేవి ఆ 2 కంట్రీస్ కూడా పెట్టాయి బ్రిక్స్ గ్రూపింగ్లో మేము జాయిన్ అవుతాము అని. బట్ అయితే దాని గురించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో అయితే బ్రిక్స్ తర్వాత నరేంద్ర మోడీ గారు G7కి వెళ్ళడం జరిగింది, అవునా? సో G7 మీటింగ్లో ఏమైందో చూడండమ్మా. బ్రిక్స్ మీటింగ్లో అయిన తర్వాత G7 మీటింగ్లో కూడా క్లియర్గా రష్యాకి ఆపోజిట్గా శాంక్షన్స్ అనేవి పెట్టాలి అని చెప్పడం జరిగింది. బట్ అయితే మాత్రం ఇండియా ఎటువంటి సిగ్నేచర్ కూడా వాటికి చేయలేదు అన్నమాట. అండ్ ఈవెన్ G7 కంట్రీస్ రెసిలియంట్ డెమోక్రసీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వాటిలో పార్టిసిపేషన్లో ఇండియా కూడా ముందున్నది అన్నమాట. అండ్ అంటే ఇదొక పొలిటికల్కి సంబంధించిన బాడీ కాబట్టి ఇండియా పార్టిసిపేషన్ ఉన్నది. అండ్ నెక్స్ట్ క్లీన్ అండ్ జస్ట్ ట్రాన్సిషన్స్ టువర్డ్స్ క్లైమేట్ న్యూట్రాలిటీ అనేది చూస్తాం. టువర్డ్స్ క్లైమేట్ న్యూట్రాలిటీ. క్లియర్? అంటే G7 మీటింగ్లో తీసుకొచ్చిన రెసిలియంట్ డెమోక్రసీస్లో అండ్ క్లీన్ అండ్ జస్ట్ ట్రాన్సిషన్స్లో, అంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, అది పాలిటీకి సంబంధించింది కాబట్టి ఇండియా క్లియర్గా గ్రూపింగ్స్లో ఉంటుంది అని చెప్పి చూడడం జరుగుతుంది. బట్ అయితే ఎటువంటి అగ్రెషన్ ఆన్ రష్యా కూడా ఇండియా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అండ్ ఆ తర్వాత నాటో మీటింగ్ అయింది. నాటో మీటింగ్లో కూడా క్లియర్గా అగెయిన్స్ట్ రష్యన్ అగ్రెషన్ అనేది ఆపాలి అని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ఫస్ట్ టైం నాటో యాక్సెప్టెడ్ ద రియల్ ఛాలెంజ్ రైట్ నౌ ఈజ్ నాట్ రష్యా అండ్ ఇట్ ఈజ్
చైనా. ఓకే, ఒక సిస్టమేటిక్ కాంపిటీషన్ అనేది చైనా నుంచి వస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకు? చైనా అనేది నాటో యొక్క ఇంట్రెస్ట్స్కి, నాటో యొక్క వాల్యూస్కి, నాటో యొక్క సెక్యూరిటీకి అన్నిటికీ కూడా చైనా ఆపోజిట్గా వెళ్తుంది అని చెప్పి చూడడం జరుగుతుంది. ఫస్ట్ టైం చైనాని ఒక నాటో ఆర్గనైజేషన్ థ్రెట్గా చూడడం స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్, సో అందుకనే అమెరికన్ యొక్క ప్రెజెన్స్ అనేది ట్రాన్స్ అట్లాంటిక్, అంటే అట్లాంటిక్ ఓషన్ మాత్రమే కాదు, ఈవెన్ ఇండో పెసిఫిక్ ఓషన్ కూడా రావడం జరిగింది. ఓకే, అండ్ ట్రాన్స్ పెసిఫిక్ మిలిటరీ యాలీస్, అంటే కేవలం మిలిటరీ యాలీస్తోనే కాదు, మిగిలిన కంట్రీస్ లాంటి, యాలీ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటాం కదా, అయితే ఇండియా ఎప్పుడు కూడా మిలిటరీ యాలీ అని యుఎస్ఏతో ఒప్పుకోదన్నమాట. జస్ట్ నార్మల్ ఫ్రెండ్ మాత్రమే, ఆల్రౌండ్ ఫ్రెండ్గా మాత్రమే చూస్తుంది. సో ఇలాంటివన్నీ అమెరికా ఇప్పుడు చేస్తుంది. అండ్ ఇదే కాదు, యుఎస్ఏ ఏం చేస్తుందో చూడండి అమ్మా. ఇండో పెసిఫిక్ రీజన్లో అమెరికా నుంచి ఇటువంటి గ్రూపింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వన్ క్వాడ్ అనేది చూస్తాము, అవునా? సో క్వాడ్ ఆర్గనైజేషన్ చూస్తాం. క్వాడ్ ఆర్గనైజేషన్లో యుఎస్ఏ ఉంటుంది, ఇండియా ఉంటుంది, జపాన్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. ఓకే, సో ఈ 4 కంట్రీస్ క్వాడ్ గ్రూపింగ్లో ఉండడం మనం చూస్తాం. అండ్ ఆ తర్వాత రీసెంట్గా ఆకస్ గ్రూపింగ్ కూడా యుఎస్ఏ స్టార్ట్ చేయడం జరిగింది. ఆకస్ గ్రూపింగ్ ప్రకారం సబ్మెరైన్స్ అనేవి, ఓకే, సబ్మెరైన్స్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి ఆస్ట్రేలియాకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆస్ట్రేలియా ఉంటుంది, యూకే ఉంటుంది, యుఎస్ ఉంటుంది, న్యూజిలాండ్ ఉంటుంది అన్నమాట. క్లియర్? సో న్యూజిలాండ్ కూడా ఆస్ట్రేలియా వరకు ఉంటుంది అని మనం చూస్తాము. ఆకస్లో మనం ఆస్ట్రేలియా చూస్తాము, యూకే చూస్తాము, యుఎస్ చూస్తాము. అండ్ ఆ తర్వాత రీసెంట్గా మరొక గ్రూపింగ్ కూడా పెట్టడం జరిగింది. దాన్నే మనం ఏం చూస్తాము? పార్ట్నర్స్ ఇన్ ది బ్లూ పెసిఫిక్ గ్రూపింగ్ చూస్తాము. ఈ గ్రూపింగ్లో మనం ఏం చూస్తాము? యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా మీటింగ్ అవుతున్నాయని మనం చూస్తాము. వీళ్ళని మనం పార్ట్నర్స్ ఇన్ ది బ్లూ పెసిఫిక్ అని చూస్తాము. క్లియర్? సో ఈ గ్రూపింగ్స్ యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ ఉండడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా ఎగెయిన్స్ట్ చైనాలా వెళ్తున్నాయి. సో అందుకని చైనా ఏమంటుంది? యుఎస్ఏ అనేది ఏషియన్ నాటోని తయారు చేస్తుంది. సో అంతవరకు నాటో అనేది యూరోపియన్ నేషన్స్ మాత్రమే చేస్తాము, ఇప్పుడు ఏషియన్ నాటోని కూడా యుఎస్ఏ స్టార్ట్ చేస్తుంది అని చైనా కౌంటర్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈవెన్ నాటో ఆర్గనైజేషన్లో ఇన్విటేషన్ కూడాను మనం ఏం చూస్తాం? ఫిన్లాండ్, ఓకే, స్వీడన్ ఫిన్లాండ్ జాయిన్ అవుతున్నాయని చూస్తామా. అండ్ ఆ తర్వాత ఇంకా జార్జియా కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటుంది, జార్జియా కానీ. అండ్ ఈవెన్ బోస్నియా హెర్జెగోవినా ఆ కంట్రీ జాయిన్ అవ్వాలనుకుంటుంది, బాస్నియా అండ్ జార్జియా జాయిన్ అవ్వాలనుకుంటుంది. అండ్ ఆ తర్వాత ఉక్రెయిన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, బట్ ఉక్రెయిన్ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ చేశాం. బట్ ఫిన్లాండ్, స్వీడన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం, ఆ మ్యాటర్ టోటల్గా ఫైనలైజేషన్కి వచ్చింది అని చూస్తాం. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇండియా అనేది టోటల్గా లీడ్ చేయాలి గ్రూపింగ్స్ని అని చూస్తాము అనమాట. సో చూడండి, ఇక్కడ వరల్డ్ లెవెల్లో మొత్తం అన్నీ కూడా పోలరైజేషన్ అవుతున్న టైంలో, అంటే యుఎస్ఏ చాలా ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తుంది. ఒక సైడ్ రష్యా స్టార్ట్ చేస్తుంది, మరొక సైడ్ చైనా కూడా రష్యాతో సపోర్టివ్గా స్టార్ట్ చేస్తుంది. ఏంటి? బ్రిక్స్ ఆర్గనైజేషన్ని పెంచడానికి కానీ ఇవన్నీ చూస్తున్నాయి. అయితే మనం ఇండియా యాక్చువల్లీ 2 కంట్రీస్లో, ఇటు బ్రిక్స్ కంట్రీస్లో ఉంటున్నాము, ఇటు క్వాడ్లో స్టార్ట్ చేయే ఆర్గనైజేషన్స్లో కూడా ఉంటున్నాము. సో దిస్ ఈజ్ ద రైట్ టైం ఇండియా అనేది లీడ్ తీసుకొని గ్లోబల్ లెవెల్లో ఇండియా ఒక ఆర్గనైజేషన్లా ఫార్మ్ అయ్యి మొత్తం కంట్రీస్ అన్నిటినీ కూడా లీడ్ చేయాలి అని చూస్తాం. అప్పుడు ఏమైంది? 1945 తర్వాత నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేసామో, ఓకే, 1960స్లో, అదేవిధంగా మనం ఇప్పుడు ఇండియా అనేది గ్రూపింగ్స్ స్టార్ట్ చేయాలి అని మనం చూస్తున్నాం అనమాట. సో వరల్డ్ లెవెల్లో లీడింగ్ అనేది చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అనేది గ్లోబల్ ఎకానమీస్లో స్టార్ట్ అయ్యింది. గ్లోబల్ వన్ ఆఫ్ ది
అంటే గ్రోయింగ్ గ్లోబల్ ఎకానమీస్లో వన్ కంట్రీగా చూస్తాము. అండ్ రష్యన్ ఆయిల్ అనేది మనం ఫ్రీగా చాలా తక్కువకి డిస్కౌంట్స్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫెర్టిలైజర్ కానీ సిమెంట్ కానీ ఇష్యూస్ అన్నీ కూడా చూస్తాము, అవునా. అండ్ ఈవెన్ రష్యా పేమెంట్ చేసేటప్పుడు కావాలి అంటే డాలర్స్ రూపీస్లో మాత్రమే కాదు, చైనీస్ యువాన్ కరెన్సీలో కూడా చేయడానికి ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది, చైనీస్ యువాన్ కరెన్సీస్లో అనమాట. అండ్ నెక్స్ట్ ఇండియా ఈజ్ వర్కింగ్ టు డైవర్సిఫై ఇట్స్ డిఫెన్స్ పర్చేజెస్. కేవలం రష్యా నుంచి మాత్రమే కాదు, ఈ డిఫెన్స్ పర్చేజెస్ అనేవి యూఎస్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కూడా కొనుక్కోవాలని చూస్తుంది, అవునా. సో అంటే క్లియర్గా ఇండియా అవుట్ రీచ్ అనేది G7లో కూడా స్పెషల్ ఇన్వైటీగా పిలిచారు అంటే ఇండియా యొక్క అవుట్ రీచ్ అనేది గ్లోబల్ లెవెల్లో బాగా పెరుగుతుంది అని చూస్తాం. సో అవునా. సో అయితే ఇప్పుడు ఇదే విధంగా ఇండోనేషియా కూడా ఆలోచిస్తుంది ఏంటని, ఈ గ్లోబల్ గ్రూపింగ్ పోలరైజేషన్స్ అవుతుంటే వరల్డ్లో మళ్ళీ వార్ సిచ్యువేషన్స్ రావచ్చు అని ఆలోచిస్తుంది. సో ఇండియా అనేది కేవలం ఒక్క కంట్రీయే ఇట్లా ఆలోచించడం లేదు, ఇండోనేషియా కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇట్లా లైక్ మైండెడ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చెయ్యాలి అని చెప్పి ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇట్లాగా చాలా కంట్రీస్, లైక్ మైండెడ్ కంట్రీస్ ఇంకా ఉన్నారు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో లాస్ట్ టైం చూస్తే ఏమైంది, మొత్తం 141 కంట్రీస్ ఎస్ రష్యాకి పనిష్మెంట్ వెయ్యాలి అని చెప్పడం జరిగింది. అయితే చూస్తే కేవలం 93 మెంబర్స్ మాత్రమే రష్యాని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి బయటకు తీయాలి అని ఓటు వేస్తే కేవలం 40 కంట్రీస్ మాత్రమే యూరోప్ నుంచి, యుఎస్ నుంచి వచ్చే శాంక్షన్స్ అనేవి వేయడం జరిగింది. అంటే శాంక్షన్స్ వచ్చేసరికి 40 ఉన్నారు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి 93 ఉన్నారు. బట్ రష్యాని ఒక మాట చెప్పాలి అనాలి అంటే మాత్రం 140 మెంబర్స్. అంటే క్లియర్గా టోటల్గా ఇక్కడ కూడా 140 రావాలి కదమ్మా. అలా రాకుండా నెంబర్ అనేది డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. అంటే ఇండియా లాగా లైక్ మైండెడ్ కంట్రీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏంటి, ఈ ఇష్యూస్లో దూరకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అని కూడా చాలామంది అనుకుంటారు, అవునా. సో రష్యాకి చైనాకి ప్లస్ రష్యా చైనా కలిపి ఉన్న అమెరికాతో అట్లాగా వార్ సిచ్యువేషన్స్ ఏవైనా అయితే గ్లోబ్ మొత్తం కూడా అది థ్రెట్లా చూస్తాం. సో అందుకని ఇండియా లీడ్ తీసుకొని ఇటువంటి లైక్ మైండెడ్ కంట్రీస్ని ఒక దగ్గరికి తీసుకొని రావాలి అని మనం చూస్తాము. క్లియర్. అయితే ఇక్కడ చూడండమ్మా, వర్డ్స్ దట్ మ్యాటర్ అని చూస్తాము. ఫైన్. ఆథర్ క్లియర్గా అందుకే చెప్పారు అనమాట. ఫైన్. ఏంటని, అందుకనే మనం నామ్ లాంటి సిచ్యువేషన్లోకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి. క్లియర్. సో ఇండియా ఖచ్చితంగా అప్పుడు నామ్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా మనం లీడ్ రోల్ తీసుకున్నామో ఇప్పుడు కూడా అలానే లీడ్ రోల్ తీసుకోవాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్టికల్. మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, టేకింగ్ స్టాక్ ఆఫ్ 5 years ఆఫ్ జిఎస్టీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 5 years అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది ఇండియన్ నేషన్లో ఎలా ఉంది అనేది చెప్తున్నారనమాట. క్లియర్గా ఇక్కడ ఆథర్ వాళ్ళు కేవలం ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ మాత్రమే చూస్తున్నారు తప్ప ఓవరాల్ ఇంపాక్ట్ అనేది చూపించడం లేదు. సో మనం కూడా ఆర్టికల్ని అంత రిస్ట్రిక్టెడ్ మేనర్లోనే చూద్దాం, ఓకేనా. సో అయితే ఆర్టికల్ ఎక్కడమ్మా మనకి ఇంపార్టెంట్, GS3 ఎన్విరాన్మెంట్. GS3లో మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఫైన్. సో ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మనం క్లియర్గా చూస్తాము. దాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా. అయితే GST అంటే ఏంటి, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, దాని ఎఫెక్ట్ ఏంటి అంతా కూడా ఆర్టికల్కి ఉన్న దాని ప్రకారం మనం చూద్దాం. ఫైన్. సో GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చూస్తాము. GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చూస్తాము. దీన్ని ఏ ట్యాక్స్ అని చూస్తాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చూస్తాము. ఫైన్. దీన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చూస్తాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా, ట్యాక్స్ అనేది ఒకరి మీద పడితే దాన్ని కింద వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ కాస్ట్ ఉంది, ఆ చాక్లెట్ మీద 1 రూపీ ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. అయితే దీన్ని ఫస్ట్ ఎవరు పే చేస్తారు, కంపెనీ పే చేస్తుంది. కంపెనీ వాళ్ళు అలా వీటిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ చాక్లెట్ని లాస్ట్లో ఒక కన్జ్యూమర్ అనే వ్యక్తి కొంటాడు కదా. కన్జ్యూమర్ MRP ప్రైస్ కొంటున్నాడు కాబట్టి ట్యాక్స్ బర్డెన్ కూడా ఎవరు బేర్ చేస్తున్నారు, ట్యాక్స్ బర్డెన్ అనేది
కన్జ్యూమర్ పే చేస్తున్నాడు, అవునా? సో ఎంఆర్పి చాక్లెట్ 10 రూపీస్ ఉంది అంటే 10 రూపీస్ పెట్టి చాక్లెట్ కొంటున్నాడు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఉన్న ట్యాక్స్ కూడా ఈ కన్జ్యూమరే పే చేస్తున్నట్టు. దీన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాము. సార్ అలా అయితే డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఉంటుందా? ఎస్, ఇండైరెక్ట్ ట్యాక్స్లానే డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్కి జిఎస్టీ అని చూస్తే డైరెక్ట్ ట్యాక్స్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాము. ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి అమ్మా? ఒక వ్యక్తికి, ఏ అనే వ్యక్తికి శాలరీ అనేది 1 lakh రూపీస్ వస్తుంది అంటే అతను దీని మీద ఎట్లాగా ఒక 10% ట్యాక్స్ కట్టాలి అంటే ఇక్కడ ఈ 10% ట్యాక్స్ అనేది మాత్రమే కడతాడు అంటే ఎవరి మీద లెవీ చేస్తే వాళ్ళే బేర్ కూడా చేస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అయితే కంపెనీ మీద వేసింది కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాము. సో అర్థమైంది కదమ్మా? సో జిఎస్టీలో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది అనమాట. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది మనం July 1, 2017 నుంచి చూస్తాం, అవునా? సో ఆల్రెడీ 5 years ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది అయ్యింది. సో జిఎస్టీ వచ్చిన తర్వాత ఎటువంటి చేంజెస్ అనేవి మార్కెట్లో, ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పరంగా ఏ విధంగా చేంజ్ అవుతుందో అని ఆథర్ క్లియర్గా చెప్పడం జరిగింది. అవంతా కూడా చూస్తాం, చూడండి అమ్మా. అయితే జిఎస్టీ వచ్చిన తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ ఎఫెక్ట్స్ ఏంటో చూడండి అమ్మా. ఎందుకంటే మనం జిఎస్టీలో తీసుకొచ్చినప్పుడు అప్పట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా సబ్జ్యూమ్ చేయడం జరిగింది. సబ్జ్యూమ్ అంటే ఉన్న ప్రెజెంట్వన్నీ కూడా జిఎస్టీలో మిక్స్ చేయడం జరిగింది. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాట్ అనే ట్యాక్సెస్ ఉండేవి, సర్చార్జెస్ కానీ అండ్ ఎంటర్టైన్మెంట్ డ్యూటీస్ కానీ వీటన్నిటినీ కూడా మిక్సప్ చేసి కేవలం జిఎస్టీ కింద తీసుకొని రావడం జరిగింది, రైట్? సో అయితే దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ బెనిఫిట్స్ ఏంటో చూడండి అమ్మా. ఫస్ట్ వన్ ఏంటి? రెవెన్యూ బియాన్సీ వస్తుంది అని చెప్పడం జరిగింది. క్లియర్? రెవెన్యూ బియాన్సీ అంటే ఎప్పుడూ కూడా బియాన్సీ అనేది గ్రోత్ అని చూస్తాము. బియాన్సీ అంటే మూమెంట్ ఆర్ గ్రోత్. ఎట్లా మూమెంట్, గ్రోత్? జీడిపి ఎంత పెరిగితే అంత శాతం పెరుగుతుంది అంటే దాన్ని బియాన్సీ అంటాము. జీడిపి పెరిగినా కూడా అది పెరగట్లేదు అంటే నో బియాన్సీ అని అంటాము. అయితే రెవెన్యూ బియాన్సీలో ఏం చూస్తాము? జీడిపి పెరుగుతుంది జిఎస్టీతో. జీడిపి పెరుగుతున్నప్పుడు జిఎస్టీ ద్వారా వచ్చే కలెక్షన్స్ కూడా పెరుగుతాయి అని చెప్పడం జరిగింది. దాన్ని రెవెన్యూ బియాన్సీ అని అంటాము. ఓకే, సో అండ్ నెక్స్ట్ లోయర్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది దీంట్లో చూస్తాము అని చెప్పడం జరిగింది. లో ఇన్ఫ్లేషన్ ఎందుకమ్మా చూస్తాం? అంతవరకు కూడా ట్యాక్సెస్ అనేవి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒకసారి చూడండి, మనం ఇట్లాగా ప్యాక్తో హౌసెస్ అనేవి ఇట్లా పెట్టాము అనుకోండి, ప్యాక్ కార్డ్స్తో పెడితే ఒకటి టచ్ చేస్తే చాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి, అవునా? సో ఇలాంటి ఎఫెక్ట్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది జిఎస్టీ ఎలా తగ్గిస్తుంది అంటే మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా సబ్జ్యూమ్ చేసిన తర్వాత నేషన్ మొత్తం కూడా 1 ట్యాక్స్ కింద మారిపోతుంది, అవునా? నేషన్ మొత్తం 1 ట్యాక్స్ కింద మారిపోతుంది. ఆల్రెడీ ట్యాక్స్ వేసిన దానికి ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రొడక్ట్ కాస్ట్ అనేది 100 రూపీస్ ఉంది అనుకోండి, అంటే ఈ 100 రూపీస్లో ఆల్రెడీ ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. ఇది తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో మరొక 3 రూపీస్ ట్యాక్స్ అనేది వేశారు, అంటే ఇది 103 అయింది. తెలంగాణ నుంచి కర్ణాటకకి వెళ్ళింది, కర్ణాటక వాళ్ళు మరొక 3 రూపీస్ ట్యాక్స్ వేశారు, అంటే అది 106 అయింది. దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఆల్రెడీ ట్యాక్స్ కట్టింది కూడా మళ్ళీ ట్యాక్స్ కడుతున్నాం అంటే దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాము. సో దీంతో ఏం చూస్తాం? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయని చూస్తాం. సో ఇప్పుడు జిఎస్టీ రావడంతో ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 100 రూపీస్ ఉన్నట్టే తెలంగాణలో కూడా 100 ఉంటుంది, కర్ణాటకలో కూడా 100 రూపీస్కే ప్రైస్ దొరుకుతుంది. సో ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్ కానీ ప్రెషర్స్ కానీ తగ్గుతాయి అని మనం ఇక్కడ చూస్తాం. క్లియర్? సో ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత
రెవెన్యూ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పారు. క్లియర్? లైక్ రెవెన్యూ బియాన్సీ, అలానే రెవెన్యూ గ్రోత్, రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, మనకి జరిగింది వేరేది అని కూడా మనం చూస్తాం. ఫైన్. ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట, అనుకున్న అడ్వాంటేజెస్ ఏవి కూడా రాలేదు అని చెప్తున్నారు. ఏంటి? జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయకముందు, జిఎస్టీ 1 year ముందు చూసుకుంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ అని అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఓకే, ఇన్ఫ్లేషన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ తీసుకుంటాం, డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ తీసుకుంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అనేవి తీసుకుంటాం. బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ తీసుకొని వాటి ప్రైస్ రైజ్ అనేది చెక్ చేస్తాం, దాన్ని సిపిఐ ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఆ నెంబర్ 3.66% మాత్రమే ఉండేది. ఓకే, అదే జిఎస్టీ పెట్టిన 1 year తర్వాత, ఓకే, ఇక్కడ -1 year అంటే జిఎస్టీ రాకముందు, +1 year అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత అనమాట. వచ్చిన తర్వాత సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎంతకి పెరిగిందంట? 4.24%కి పెరిగింది. సో అప్పుడు అందరూ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు సిమిలర్ ప్యాటర్న్సే, అంటే మనతో పాటు నియర్ టైంలోనే ఆస్ట్రేలియా కూడా జిఎస్టీ స్టార్ట్ చేసింది, వాళ్ళకి కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది. న్యూజిలాండ్ స్టార్ట్ చేసింది, వాళ్ళకు కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది. కెనడా కూడా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో అప్పుడు ఆస్ట్రేలియన్ కమిషన్స్ ఎవరైతే చూస్తున్నారో రీసెర్చ్ చేసిన తర్వాత జిఎస్టీ పెట్టిన తర్వాత వెంటనే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో మన వాళ్ళు ఊరుకున్నారనమాట. ఆ తర్వాత క్లియర్గా ఎగ్జామైన్ చేస్తే తెలుస్తుంది, సిస్టమేటిక్ ఇంపాక్ట్స్ అనేవి మనం మార్చకుండా ఉంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చూస్తామన్నమాట. ఫైన్. అయితే ఇక్కడ టోటల్ మెకానిజం ఏ విధంగా జరిగిందో కూడా చెప్తున్నారు, చూడండి. జిఎస్టీ చూసిన తర్వాత మనం ట్యాక్సెస్ అన్నీ కూడా ఎట్లా చేసాం? 0% చేసాం, తర్వాత 5% చేసాం, తర్వాత 12% ఉంది, 18% ఉంది, 28% ఉంది, 28% ప్లస్ కూడా ఉన్నది. అవునా? ఇవి స్టాండర్డ్ రేట్స్ అని తీసుకుంటాం. అయితే ఈ 5 కని 12 కని 18 కని ఎట్లా చెప్పడం జరిగింది? ఒక నెంబర్ తీసుకున్నారు, అండ్ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఏ ట్యాక్స్లోకి వస్తుందో కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆర్ఎన్ఆర్ రేట్ అని అంటాము. ఏమంటాం? రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్. రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అని చూస్తాం. అంటే ప్రొడక్ట్స్ ఓవరాల్గా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అనేది తగ్గకుండా ఉండడానికి కొన్ని ప్రొడక్ట్స్ని 5లోని, కొన్ని ప్రొడక్ట్స్ని 12లోకి చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయర్గా చూస్తే, ఒకప్పుడు ముందుగా జిఎస్టీ రాకముందు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 3 ప్రొడక్ట్స్ మీద కూడా ముందు జిఎస్టీ ముందు వ్యాట్ ట్యాక్సెస్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ అనేవి ఉండేది. సో ప్రోడక్ట్ 1 నుంచి 10 రూపీస్ వస్తుంది, ప్రోడక్ట్ 2 నుంచి 15 రూపీస్ వస్తుంది, ప్రోడక్ట్ 3 నుంచి 5 రూపీస్ వస్తుంది. సో ఓవరాల్గా రెవెన్యూ ఎంత ఉందమ్మా? 30 రూపీస్ రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయండి. సో రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అంటే ఈ 30 రూపీస్ ఇక్కడ రావాలి. నువ్వు ఏ ప్రోడక్ట్ ఎందులో అయినా పెట్టు, బట్ ఇక్కడ ఓవరాల్గా 30 రూపీస్ వచ్చేటట్టు మనం చెయ్యాలి అన్నమాట. సో ప్రోడక్ట్ 1ని ఏం చేస్తాము? 18%లో పెడతాము, ప్రోడక్ట్ 2ని 0%లో పెడతాము, ప్రోడక్ట్ 3ని 12%లో పెడతాము. సో అర్థమైందా? అయితే ప్రోడక్ట్ 2 ఎందుకు 0%లో పెట్టడం జరిగిందంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, డైలీ రెగ్యులర్ నీడ్ ఉంది అనుకోండమ్మా, అటువంటివి 0%లో పెడతాం. పేదవాళ్ళు ఎక్కువ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అటువంటివి 0లో పెడతాం. సో ఇక్కడ చూసారా, రెవెన్యూ అనేది మనకి ఈక్వల్గా వస్తుంది, దాన్నే రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్. సో ఈ విధంగా ఉన్న కమోడిటీస్ అన్నిటినీ కూడా ఈ డిజైన్స్లో 0లో, 5లో, 12లో, 18లో, 28లో పెట్టడం జరిగింది, రైట్? అండ్ 28% ప్లస్లో ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆథర్ అదే అంటున్నారు, ఈవెన్ రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ కూడా పెట్టి అనుకొని తీసుకున్న తర్వాత కూడా రెవెన్యూ అనేది మనకి గ్రో అవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చూడండి ఒక్కసారి. కొన్ని స్ట్రక్చరల్ ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. క్లియర్? కొన్ని స్ట్రక్చరల్ ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చరల్ ఫాల్ట్స్ ఏంటి అంటే, మనం ఇందాక చూసాం సిపిఐ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చూస్తాం. అంటే అందులో బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అనేవి ఉంటాయి అని చెప్పాను, అవునా? అందులో ప్రకారంగా చూస్తే ఫుడ్ అండ్ డ్రింక్స్ అనేవి ఈ సిపిఐ ఇండెక్స్లో 46% అనమాట. ఓకే, అండ్ అదే చూస్తే
రెంట్ కానీ క్లోదింగ్ కానీ ఇవన్నీ చూస్తే సిపిఐలో ఇంపార్టెంట్ పార్ట్లో ఉంటాయి. బట్ వీటి మీద జిఎస్టీ అనేది తక్కువ ఉంది, ఆర్ జిఎస్టీ అనేది లేకుండా కూడా కొన్ని ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి. సో అందుకనే రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ లాంటిది పెట్టినా కూడా మనకి ఏది కూడా అవ్వలేదు అని మనం చూస్తాం, రైట్. సో అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం చూస్తే గూడ్స్ అనేవి జిఎస్టీలో కవర్ అయినవి ఉన్నవి కూడా సిపిఐ బాస్కెట్లో లేవు అని చూస్తాం, కొన్ని సిపిఐ బాస్కెట్లో లేవని కూడా చూస్తామన్నమాట. సో అందుకని మనం క్లియర్గా చూస్తాము ఏంటది, ఓవరాల్గా ఆర్టికల్లో కూడా ఆథర్ అదే చెప్తున్నారనమాట. ఏంటి, జిఎస్టీ పెట్టిన తర్వాత ఎస్ అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఫుడ్ మీద ఉన్న ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, ఫుడ్ మీద ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. బట్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పారు. సో మనకి ఇది ఎట్లా తెలిసింది, బికాజ్ దెర్ ఈజ్ వన్ ఇన్ఫ్లేషన్ మెషర్ దట్ ఈస్ కాల్డ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని చూస్తాం. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్. క్లియర్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో బోత్ ఫుడ్ ప్లస్ నాన్ ఫుడ్ అనేవి చూస్తాము. కోర్ ఇన్ఫ్లేషన్లో మైనస్ ఫుడ్ అండ్ ఆయిల్స్ చూస్తాము. ఫుడ్ అండ్ ఆయిల్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి వాటిని తీసి కేవలం నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ని మాత్రమే ఇన్ఫ్లేషన్ మెషర్ చేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. సో ఈ రెండింటిని మెషర్ చేసి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఆబ్వియస్లీ రీజన్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఫుడ్ ఉంది, ఇక్కడ మైనస్ ఫుడ్ ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోతే నాన్ ఫుడ్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ అంతా కూడా నాన్ ఫుడ్ వల్ల వస్తుంది అని క్లియర్గా మనకు తెలుస్తుంది కదా. సో ఆథర్ ఇక్కడ క్లియర్గా వేరియస్ నెంబర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాటి గురించే చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో క్లియర్గా ఆర్టికల్ అంతా కూడా వీటి పాస్ ఆన్ కానీ ఎట్లా పాస్ అవుతుంది అంతా కూడా చెప్పడం జరిగింది. ఫైన్. సో ఎస్, అయితే క్లియర్గా మనం ఏం చూస్తాం, ఎకానమీ ఎఫిషియన్సీ పెంచాలి అంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ జిఎస్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే షార్ట్ టర్మ్ మెజర్స్తో రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అటువంటివి కాకుండా లాంగ్ టర్మ్లో ఏవైతే పనికొస్తుందో ప్రొడక్ట్స్ని రేషనలైజ్ చేస్తూ జిఎస్టీ సింగిల్ నెంబర్ తీసుకొస్తూ పెడితే మంచిది అని చెప్తున్నారు. ఈవెన్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ అనేది క్లారిటీగా పెడితే మాత్రమే రెవెన్యూ అనేది గ్రో అవుతుంది అని మనం చూస్తామన్నమాట. క్లియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జిఎస్టీ టైంలో ఒక బాడీ కూడా పెట్టడం జరిగిందమ్మా. దాన్ని ఎన్ఏఏ ఆర్ ఏమంటాము, నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అని చూస్తాం. నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ. ఈ బాడీ మెయిన్ దేనికి పెట్టారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ప్రొడక్ట్ ఏ మీద ట్యాక్స్ అనేది 18% ఉంది అనుకోమ్మా, అప్పుడు ప్రైస్ అనేది 118 ఉండేది అనుకోండి. అండ్ ఇప్పుడు ప్రొడక్ట్ ఏ మీద ట్యాక్స్ అనేది జిఎస్టీలో 5% పెట్టినప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఖచ్చితంగా 105కి రావాలి. ఓకే, అంటే 100 రూపీస్ ప్లస్ 18 రూపీస్ వ్యాట్ అని చూస్తాము. ఇప్పుడు మాత్రం 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ 5 రూపీస్ అని చూస్తాము. సో 105 అవ్వాలి. ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి ఎంత వస్తుంది, 8 రూపీస్ దాకా వస్తుంది, రైట్. డిఫరెన్స్ అనేది 13 రూపీస్ దాకా వస్తుంది, రైట్. సో ఆ 13 రూపీస్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రజలకి కనిపించాలి, అప్పుడే జిఎస్టీ మీద నమ్మకం వస్తుంది. ఇటువంటివన్నీ కూడా నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ వాళ్ళు చూసుకోవాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట, రైట్. సో అయితే ఆ బాడీ ఉన్నప్పటికీ కూడా గూడ్స్ యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి అని క్లియర్గా చెప్తున్నారనమాట. సో ప్రాపర్ యాంటీ కాంపిటీటివ్ మెషర్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఈ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ యొక్క ఫంక్షన్స్ కూడా పెంచాలి, అప్పుడే ఈ ఓవరాల్ ఇష్యూస్ అనేవి అర్థమవుతాయి అండ్ ప్రైసెస్ కూడా తగ్గుతాయి అని చూస్తాం. సో ఆథర్ లాస్ట్గా ఏం చెప్తున్నారు, జిఎస్టీ రావడంతో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది క్లియర్గా విజిబుల్ అవ్వడం లేదు. సొసైటీకి అవి విజిబుల్ అయ్యేటట్టు చేయాలి అంటే ప్రాపర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ జిఎస్టీ అనేది తీసుకొని రావాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, ఎస్, ఇది అమ్మ ఆర్టికల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా EU గ్లోబల్ డైనమిక్స్. ఓకే, సో ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు హ్యావ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ప్లస్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ EU అనేది చూద్దాం. సో ఎన్విరాన్మెంట్తో ట్రేడ్ రిలేషన్స్ ఎలా అవుతుందో కూడా ఆర్టికల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇది ఎక్కడ ఇంపార్టెంట్, GS3 ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ అంతా కూడా కార్బన్ ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్లో క్లైమేటిక్ చేంజెస్ అనేవి వస్తున్నాయి అని చెప్పి వరల్డ్ అంతా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అవునా? సో క్లైమేటిక్ చేంజెస్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ వలన వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సో రైట్. సో ఆ తర్వాత మనం మెషర్స్ అనేవి తీసుకుంటున్నాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి పెట్టుకుంటున్నాం. అలా 2016లో ప్యారిస్ పీస్ క్లైమేట్ అనేది పెట్టుకున్నాం, ప్యారిస్ పీస్ క్లైమేట్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. సో ఆ తర్వాత మరింత ఎక్కువగా మనం మెషర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. రైట్. సో అయితే రీసెంట్గా చూస్తే చాలా కంట్రీస్ అనేవి కార్బన్ న్యూట్రాలిటీలోకి వెళ్తున్నాయి అని చెప్పడం జరిగింది. రైట్. కార్బన్ న్యూట్రాలిటీని టార్గెట్ చేస్తున్నాయి, ఆ పొజిషన్స్కి హైయెస్ట్ ఇంపార్టెన్స్ అనేవి ఇస్తున్నాయి. కార్బన్ న్యూట్రాలిటీ అంటే చూడండమ్మా, ఇక్కడ ఏంటి, ఓవరాల్ కార్బన్ ఎఫెక్ట్ అనేది 0 అవుతుందన్నమాట. కార్బన్ న్యూట్రాలిటీలో ఎప్పుడు కూడా కార్బన్ని అసలు ప్రొడ్యూస్ చేయరు అని కాదు, ప్రొడ్యూస్ చేసినంత కార్బన్ని రివర్స్ తీసుకుంటారు. ఆ రివర్స్ తీసుకోవడం ఏంటి సార్ అంటే త్రూ అఫారెస్టేషన్. ఫారెస్ట్లు పెరుగుతుంటే కార్బన్స్ని ఫారెస్ట్లు తీసుకుంటాయి కదమ్మా. సో ఆ విధంగా ఎఫారెస్టేషన్ మెథడ్ ఒకటి అండ్ సమ్ సైంటిఫిక్ టెక్నాలజికల్ మెథడ్స్ అనమాట. కార్బన్ సీక్వెస్టరేషన్ మెథడ్స్ అని సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి కూడా కార్బన్ని తీసేస్తాం. అట్లా కార్బన్ని మనం ఎంత రిలీజ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 tons ఆఫ్ CO2 రిలీజ్ చేస్తే అదే 1000 tons ఆఫ్ CO2ని కూడా మనం బ్యాక్ తీసుకుంటున్నామంటే ఓవరాల్గా మన ఎఫెక్ట్ అనేది 0 అవుతుంది. అవునా? సో దాన్నే కార్బన్ న్యూట్రాలిటీ అని అంటాము. చాలా కంట్రీస్ కార్బన్ న్యూట్రాలిటీకి వెళ్తాయి అని చెప్పడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్వే కానీ, స్వీడన్ కానీ, స్పెయిన్ కానీ, UK కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, కెనడా కానీ, కోస్తారికా కానీ, యునైటెడ్ స్టేట్స్ కానీ, బ్రాజిల్ కానీ, చైనా కానీ, ఈవెన్ ఇండియా కూడా రీసెంట్గా ప్రామిస్ చేయడం జరిగింది. అవునా? ఇండియా 2070 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ కంట్రీ కింద మేము అవుతాము అని గ్లోబల్ లెవెల్లో ప్రామిస్ చేయడం జరిగింది అన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మొత్తానికి లీడ్ కంట్రీ ఎవరని చూస్తాం, యూరోపియన్ యూనియన్ అని చూస్తాము. రైట్. సో అయితే చూడండి, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఫస్ట్ టైం పెట్టడం జరిగిందనమాట. ఏంటని, 2050 కల్లా మొత్తం యూరోపియన్ యూనియన్ రీజియన్ మొత్తం కూడా కార్బన్ న్యూట్రల్గా తయారు చేస్తాం అని చెప్పడం జరిగింది. కార్బన్ న్యూట్రల్ అంటే ఖచ్చితంగా కార్బన్ రిలీజ్ చేసే ఎమిషన్స్ ఉన్న మిషనరీస్ అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, వెహికల్స్ని ఎలక్ట్రిక్ వైపు మార్చడం జరుగుతుంది. అంటే ఎవ్రీ మెషర్ టు కంట్రోల్ కార్బన్ ఎమిషన్స్ అనేది యూరోపియన్ యూనియన్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. అవునా? సో దిస్ కంట్రీ ఈజ్ ద ఫస్ట్ వన్ విచ్ బ్రాట్ అండర్ EU గ్రీన్ డీల్. యూరోపియన్ యూనియన్ గ్రీన్ డీల్ ప్రకారం వాళ్ళు ఏమనుకున్నారు, 2050 కల్లా పెట్టాలి అని అనుకున్నారు. అవునా? సో ఈ విధంగా EU వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 2050 ముందు 2030 వరకు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆ టార్గెట్ ప్రకారం ఏంటి అంటే దే హ్యావ్ స్టార్టెడ్ వన్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ CBAM, అంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. క్లియర్? సో CBAM కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం మాత్రం చూస్తాము. సో ఇదేంటి, ఇదొక కార్బన్ ప్రైసింగ్ మెథడ్. సో క్లియర్గా చెప్తాను చూడండమ్మా, చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ ప్రైసింగ్ మెథడ్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రోడక్ట్లో ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ యూస్ చేస్తూ ఆ ప్రోడక్ట్ అనేది తయారవ్వచ్చు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక చైర్ అనేది తీసుకున్నాం.
ఓకే. సో ఒక చైర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఖచ్చితంగా మనం కార్బన్స్ని రిలీజ్ చేసే మిషన్స్ అనేవి యూస్ చేస్తాం, అవునా? సో అయితే ఈ చైర్ని తయారు చేయడానికి అట్లీస్ట్ ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కేజీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అనుకోండమ్మా. 1 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ పూర్ ఎఫిషియన్సీ మెథడ్స్ 1 kg రిలీజ్ అవుతుంది. అదే యూరోపియన్ యూనియన్లో హై ఎఫిషియెంట్ టెక్నాలజీ చేయడం వలన చైర్స్ అనేవి తయారు చేసినప్పుడు కేవలం 100 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ అవుతుంది, అవునా? పూర్ ఎఫిషియన్సీ మెథడ్ యూస్ చేస్తే ఒక చైర్కి 1 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. హై అండ్ టెక్నాలజీ యూస్ చేస్తే యూరోపియన్ యూనియన్లో 100 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ అవుతుంది, అవునా? సో అయితే ఈ కార్బన్ ప్రైసింగ్ మెథడ్లో ఏం చూస్తాం? డిఫరెన్స్ అంటే యూరోపియన్ యూనియన్ 900 grams తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ చైర్ కాస్ట్ మాత్రం ఇక్కడ 100 రూపీస్, ఇక్కడ మాత్రం 500 రూపీస్. ఎందుకు? వీళ్ళు హై అండ్ టెక్నాలజీ అనేది వాడుతున్నారు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్స్ ఎక్కువ రావట్లేదు, బట్ దాంతో ప్రైస్ అనేది తేడా వస్తుంది. సో ఇప్పుడు అండర్ కార్బన్ సిబిఏఎం, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రకారం ఏంటి అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్కి మేము ఛార్జ్ అనేది చేస్తాము. అంటే ఇక్కడ ఈ 900 grams మిగిలింది కదా, ఈ 900 grams ఎక్స్ట్రా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నందుకు ఎక్స్ట్రాగా 400 రూపీస్ ఛార్జ్ వేసింది అనుకోండి, అప్పుడు యూరోపియన్ మార్కెట్లో ఈ రెండు కాస్ట్ కూడా సేమ్ అవుతాయి. సో దీంతో యూరోపియన్ యూనియన్ ఏం చెప్తుంది? మేము కంట్రీస్ ఎవరైతే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎఫిషియెంట్ మెథడ్స్కే వస్తారు అని క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ మెథడ్తో రెండింటిని ఈక్వలైజేషన్ చేస్తున్నాం, అవునా? అదే ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అయితే సార్ ఇది మంచిదే కదా? ఎస్, ఇది మంచిదే. సో డెవలపింగ్ కంట్రీస్ అనేవి వాళ్ళు కాస్త ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి టెక్నాలజీ పెంచుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని తయారు చేయడానికి యూజ్ చేస్తుంది, అవునా? సో అయితే ఇష్యూ అంతా ఎక్కడొచ్చిందో చూడండమ్మా. ఇక్కడ ఆ సిబిఏఎం నుంచి రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూని ఏ విధంగా ఎక్స్పెన్స్ చేస్తారు అనేది చూస్తే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. అయితే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేశారు? ఆ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం నుంచి వచ్చిన రెవెన్యూ అనేది యూరోపియన్ యూనియన్ బడ్జెట్లో చెందుతుంది. ఓకే, యూరోపియన్ యూనియన్ బడ్జెట్లోకి వెళ్తుంది. అండ్ ఆ తర్వాత మేము నెక్స్ట్ జనరేషన్ EU అని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ యూరోపియన్ యూనియన్. దీంట్లో భాగంగా COVID-19 పాండమిక్తో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి మేము కేర్ అనేది తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. బట్ డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నారు? ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం నుంచి వచ్చిన రెవెన్యూ అంతా కూడా డెవలపింగ్ కంట్రీస్లో టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేయొచ్చు కదా. అంటే టు ఎంకరేజ్ క్లీనర్ టెక్నాలజీ అడాప్షన్. క్లీనర్ టెక్నాలజీ అడాప్షన్ గురించి యూజ్ చేయొచ్చు కదా. ఎందుకు క్లీనర్ టెక్నాలజీకి డెవలపింగ్ కంట్రీస్ ఎందుకు వెళ్ళట్లేదమ్మా? బికాజ్ ఆఫ్ హయ్యర్ కాస్ట్స్. ఓకే, బికాజ్ ఆఫ్ హయ్యర్ కాస్ట్స్ అనేవి మనం చూస్తాము. సో అందుకని ఇట్లాంటివి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారంటే మనకి ఇండియాకి యూరోపియన్ యూనియన్కి గుడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్లీ EU ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఆర్టికల్లో థర్డ్ లార్జెస్ట్ ఇచ్చారమ్మా, అది 2019-20 డేటా. బట్ లేటెస్ట్ 2022 డేటా చూస్తే మనకి యూరోపియన్ యూనియన్ $116 బిలియన్తో సెకండ్ ఉన్నది. సార్ ఫస్ట్ ఎవరున్నారు? ఫస్ట్ USA ఉందమ్మా, $119 బిలియన్. ఓకే, $119 బిలియన్తో USA ఫస్ట్ ఉంటే సెకండ్ యూరోపియన్ యూనియన్ ఉన్నది, అండ్ థర్డ్ చైనా ఉన్నది విత్ $115 బిలియన్తో. క్లియర్? సో అయితే లేటెస్ట్ డేటా ప్రకారం సెకండ్ అమ్మ, అక్కడ పాత డేటా ఇవ్వడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇంత గుడ్ ట్రేడ్ రిలేషన్స్ వచ్చినప్పుడు అండ్ రీసెంట్గా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగాలి అని చూస్తున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ప్రొడక్ట్స్ అనేవి కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఫ్రీగా వెళ్ళేటట్టు చూస్తాము అనమాట. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి మనం క్లియర్గా కార్బన్ మెథడ్స్ ఇలాంటివి ఎట్లా యూస్ చేయాలి అనేది క్లియర్గా ఒక అగ్రిమెంట్ ఓవరాల్గా మనం యూరోపియన్ నేషన్తో వస్తే మంచిది అని క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. ఇంతకన్నా చూడాల్సింది ఏమీ లేదు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఎంఎస్పి షుడ్ కంటిన్యూ టిల్ మార్కెట్స్ బికమ్ ఎఫిషియంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ రీసెంట్గా మనం చూడండి, ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చూస్తాము. ఓకే, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అయితే ఎంఎస్పి ప్రకారం ఏంటి, కొన్ని ప్రొడక్ట్స్కి గవర్నమెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇస్తుంది. లెట్స్ సే 23 క్రాప్స్కి ప్రైస్ అనేది ఇస్తుంది. ఆ ప్రైస్ కన్నా తక్కువ ఒకవేళ మార్కెట్లో ఉంటే డైరెక్ట్గా తీసుకొని వచ్చి గవర్నమెంట్కి సేల్ చేయొచ్చు అనమాట. ఆ బెనిఫిట్తో మనకి ఈ ఐడియా అనేది తీసుకొని రావడం జరిగింది, ఎంఎస్పి అనేది చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ క్లియర్గా ఏం చూస్తాము, చాలా వరకు రీసెంట్గా గవర్నమెంట్ ఏం తీసుకుంది, 3 ఫార్ములాస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అవునా, ఆ 3 ఫార్ములాస్ని తీసుకొచ్చి మళ్ళీ రిపీల్ చేయడం జరిగింది. రిపీల్ చేసినప్పుడు చాలామంది ఫార్మర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఎంఎస్పిని లీగలైజ్ చేయడం జరిగింది. సార్ అయితే ఇప్పుడు ఎంఎస్పి లీగల్ కాదా? నో, ఎంఎస్పి అనేది లీగల్ కాదు, గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే మాత్రమే ఇస్తుంది అని చూస్తాం, రైట్. సో అయితే ఎంఎస్పి వల్ల మెయిన్ గవర్నమెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హై కాస్ట్స్ అన్నమాట. క్లియర్, హై కాస్ట్. ఎందుకు? ఎంఎస్పితో కొంటున్న ప్రొడక్ట్స్ని వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అంటే రేషన్లో రైస్ అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg రైస్ రైతు దగ్గర 30 రూపీస్కి కొంటే అదే 1 kg రైస్ పూర్ పీపుల్కి ఎంతకి ఇస్తున్నారు, 1 రూపీకి 2 రూపీస్కి ఇస్తున్నారు. అంటే ప్రతి కేజీ మీద 29 రూపీస్ లాస్ అనమాట. అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది లాస్ అవుతుంది. అంత లాస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. కాబట్టి కేవలం మనం చూస్తే ఈ 23 క్రాప్స్లో కేవలం 2 క్రాప్స్ మాత్రమే అన్లిమిటెడ్ పర్చేజ్. ఆ 2 క్రాప్స్ ఏంటమ్మా, రైస్ ప్లస్ వీట్ అని చూస్తాము. కేవలం రైస్ ఇంకా వీట్ ప్రొడక్ట్స్ మాత్రమే అన్లిమిటెడ్ కొంటుంది గవర్నమెంట్, మిగిలిన ప్రొడక్ట్స్ని ఎంఎస్పిలో కొనదు అన్నమాట. ఓకే, సో అందుకని వీళ్ళు ఈ ఫార్మర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఈ ఎంఎస్పిని లీగలైజ్ చేస్తేనే మాకు బెనిఫిట్ అనేది ఉంటుంది, లేదంటే మాకు లాసెస్ అనేవి వస్తాయి అని ఫార్మర్స్ చెప్తున్నారు అనమాట. సార్ ఎందుకు లాసెస్ వస్తాయి అంటే, ఎంఎస్పి లీగలైజేషన్ కాకపోతే గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు. చాలామంది ఫార్మర్స్ ఇంకా ఫార్మింగ్ ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నారంటే ఈ ఎంఎస్పి ఉన్నది అన్న కారణంతోనే. సో అలాంటప్పుడు మీరు దీన్ని లీగలైజ్ చేస్తేనే మంచిది అని చెప్తున్నారనమాట. సో అయితే ఒక్కసారి క్లియర్గా చూడండమ్మా. సో ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ రీసెంట్గా ఏం చెప్పింది, వాళ్ళు ఎంఎస్పిని లీగలైజ్ చేయడం కాదు, వాటిని ఆల్టర్నేటివ్ మెథడ్స్లోకి తీసుకొని వెళ్దామని చూస్తున్నాడు. చూడండమ్మా, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటో. దెర్ ఈజ్ వన్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ ప్రకారం ఏంటి అంటే, ఏ అనే ఫార్మర్ ఉన్నాడు, ఏ అనే ఫార్మర్కి లెట్స్ టేక్ సమ్ 10 kgs ఆఫ్ రైస్ ఉంది కొనడానికి. ఓకే, సో 10 kgs ఆఫ్ రైస్ మార్కెట్లో 20 రూపీస్ మాత్రమే ఉంది. బట్ ఎంఎస్పి ప్రైస్ ఉంది, ఎంఎస్పి ప్రైస్ 30 రూపీస్ ఉంది. అవునా, మార్కెట్లో 30 రూపీస్ ఎంఎస్పి ప్రైస్ ఉంది. సో ఈ ఫార్మర్ ఏం చేస్తాడు, ఈ 10 kgsని గవర్నమెంట్ తీసుకొచ్చి 30 రూపీస్కే అమ్ముతాడు. సో అయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు మా దాకా తీసుకొని రావసం లేదు, 20 రూపీస్కే మార్కెట్లోకి అమ్మండి. సో ప్రైస్ డిఫరెన్స్ ఎంత, 10 రూపీస్ కదా. ఈ 10 రూపీస్ ఇంటూ 10 kgs మీకు రావాల్సిన 100 రూపీస్ వెంటనే మీ అకౌంట్లో పడతాయి అని చెప్పడం జరిగింది. సో రెండు కూడా ఒకటే కదమ్మా. గవర్నమెంట్ తీసుకొని 300 రూపీస్ ఇచ్చేదానికన్నా 200 రూపీస్ మార్కెట్లో ఫార్మర్ సంపాదిస్తాడు, 100 రూపీస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా అతనికి రావాల్సిన 300 వస్తుంది. అవునా, సో ఇట్లాగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అనేది తీసుకొస్తే బాగుంటుంది అని క్లియర్గా ఆల్రెడీ మధ్యప్రదేశ్ స్టేట్లో పైలట్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైన్, మధ్యప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారమ్మా. సో ఇటువంటి టైంలో క్లియర్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇట్లాగా మనం చూస్తే ఎంఎస్పి అండ్ ఓపెన్ మార్కెట్ డిఫరెన్స్ చూస్తే 12 to 15% మాత్రమే ఉంటుంది. కాబట్టి అన్ని క్రాప్స్ మీద ఎంఎస్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్కి 80,000 crores మాత్రమే స్పెండ్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్, రైట్.
కేవలం 80,000 crores ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది అట్లీస్ట్ ఒక 3 times 2 times దాకా కూడా అవుతుంది, అవునా? సో అందుకని ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ మెథడ్ ఒకవేళ వీళ్ళు అప్లై చేస్తే కేవలం 12-15% కాబట్టి 23 crops మీద పెట్టినా కూడా 80,000 crores మాత్రమే రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఆ అమౌంట్ గవర్నమెంట్ క్లియర్గా పెట్టగలదు అని చెప్తున్నారనమాట. సో అయితే ఫార్మర్ ఆర్గనైజేషన్స్ మాత్రం ఈ మెథడ్స్ అనేవి తీసుకొస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎంఎస్పిని ఆపేసే పరిస్థితి ఉంటుంది. మాకు ఎంఎస్పి మెథడ్స్ అనేవి క్లియర్గా కావాలి అని చెప్తే మినిస్ట్రీ వాళ్ళు ఏ విధంగా రిప్లై ఇచ్చారమ్మా, ఎంఎస్పి అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది, వాటిని మేము ఇప్పుడు లీగలైజ్ చేయలేం, కానీ మార్కెట్స్ అంతా కూడా ఎఫిషియెంట్గా తయారైనంత వరకు, మార్కెట్ ఎఫిషియెంట్గా అంటే మార్కెట్లో 20 రూపీస్ ప్రోడక్ట్ అనేది 30 రూపీస్కి ఎప్పుడు పెరుగుతుంది, మార్కెట్ ఎఫిషియెంట్గా అయినప్పుడు మాత్రమే పెరుగుతుంది. సో అట్లా మేము రిలీజ్ చేసే ప్రైసెస్తో సమానంగా మార్కెట్లో వచ్చినంత వరకు ఓవరాల్గా మేము వాటిని డెవలప్ చేస్తాము అని చెప్పడం జరిగింది అనమాట. బట్ ఫార్మర్స్ ఏం చెప్పారు, మీరు ఇట్లా కంటిన్యూ చేసుకొని వెళ్తే మేము జూలై 18th నుంచి ఆల్ ఓవర్ ఇండియా సమ్మేస్ అనేవి నిర్వహిస్తాము అని ఫార్మర్ ఆర్గనైజేషన్స్ చెప్పడం జరిగిందనమాట. సో చూసారు కదమ్మా ఆర్టికల్, ఇది ఇంతకన్నా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఆర్బీఐ ఈజెస్ రూల్స్ టు బూస్ట్ ఫారెక్స్ ఇన్ఫ్లోస్ అంటున్నారు, ఓకేనా? సో ఆర్టికల్ క్లియర్గా చూద్దాం, చూడండి. ఇది మనకి GS3లో ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. క్లియర్, GS3లో ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. రీసెంట్గా మీరు చూస్తే గ్లోబల్ లెవెల్లో డాలర్తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ వాల్యూ ఎట్లాగా పడిపోతూ వస్తుంది, అవునా? సో ఇండియన్ కరెన్సీ పడిపోతుంది, వాల్యూ పడిపోతుంది అంటే అర్థం ఏంటి, డిమాండ్ ఆఫ్ రూపీ అనేది తగ్గిపోతుంది. సో అయితే అది కంట్రోల్ చేయాలంటే ఏంటి, ఆబ్వియస్ రీజన్ ఏంటి, డిమాండ్ ఆఫ్ రూపీ అనేది పెంచాలి. డాలర్తో పోల్చుకుంటే ఇండియన్ రూపీ యొక్క డిమాండ్ పెంచితేనే ఈ రెండిటికి మధ్యన ఉన్న టై అనేది తెగుతుంది అని చెప్తున్నారు, అవునా? సో రీసెంట్గా చూస్తే మనకి ఎందుకు డిమాండ్ పడిపోతుంది అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి బయటికి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. మనకు ఫారెక్స్ అనేది మెయిన్ దేని నుంచి వస్తాయి, ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వేరే కంట్రీ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు కదమ్మా, వాటిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అండ్ ఆ తర్వాత ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూస్తాం, ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తాం. సో అయితే ఇప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియా నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది, వాటినే అవుట్ ఫ్లోస్ అని అంటాము. ఓకే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవుట్ఫ్లో అవుతున్నాయి ఇండియా నుంచి. సో ఎప్పుడైతే అవుట్ఫ్లో అవుతున్నాయో వాళ్ళకి ఏం కావాలి, మన దగ్గర ఉన్న డాలర్స్ కావాలి. క్లియర్, డాలర్స్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు, డాలర్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్బీఐకి కావాల్సిన డాలర్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా రూపీ డిమాండ్ అనేది పడిపోతుంది, వాళ్ళు రూపీస్ ఇచ్చేస్తారు, రైట్? ఇంతవరకు వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రూపీస్ అడిగారు, డాలర్స్ ఇచ్చి, ఇప్పుడు రూపీస్ ఇచ్చేసి డాలర్స్ అడుగుతున్నారు, అంటే డిమాండ్ ఆఫ్ రూపీ అనేది తగ్గిపోతుంది, అవునా? సో అయితే ఇక్కడ రెండు కూడా పెరగాలి అని మనం చూస్తాము అన్నమాట, ఈ ఇంట్రెస్ట్ రేట్. సో అందుకనే పాసిబుల్ చేంజెస్ అనేవి తీసుకొని రావాలనుకున్నారనమాట. ఏంటి, ఇట్ వాంట్ టు బూస్ట్ ఫారెక్స్. ఓకే, ఇట్ వాంట్ టు బూస్ట్ ద ఫారెక్స్ ఇన్ఫ్లోస్ అనమాట. సో అందుకే దీని ప్రకారం ఏం చేస్తున్నారు, దే వాంట్ టు డబుల్ నెంబర్ అనేది డబుల్ చేయాలనుకుంటున్నారు. దీనికి ఓవర్సీస్ బారోయింగ్ లిమిట్స్లో, ఓకే, ఓవర్సీస్ బారోయింగ్ లిమిట్స్. ఓకే, సో కార్పొరేట్స్ వాళ్ళు ఓవర్సీస్ నుంచి బారోయింగ్ చేస్తారు కదా, ఆ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేస్తున్నారు. అంటే ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో రిలయన్స్ ఉంది, ఫారెన్ కంట్రీలో చీప్గా తనకి ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది అనుకుంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, బట్ దానికి లిమిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ డాలర్ 1 lakh ఓన్లీ, $1 lakh మాత్రమే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ లిమిట్ని $2 lakhs తెచ్చుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ $2 lakh దాకా ఇండియాకి వస్తున్నాయి, అవునా? సో డాలర్స్ వస్తున్నాయి కాబట్టి రూపీ వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఓవర్సీస్ బారోయింగ్ లిమిట్స్ని పెంచడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇండియాలో ఎన్ఆర్ఐస్ వాళ్ళు డిపాజిట్ చేస్తారు, రైట్? సో ఎన్ఆర్ఐస్ వాళ్ళు డిపాజిట్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సీల్ చేయడం జరుగుతుంది. ఏం చేయడం, సీలింగ్.
అంటే ఒక నెంబర్ పెట్టి దాన్ని బ్లాక్ చేస్తారు. ఇప్పుడు ఆ నెంబర్ పెట్టి బ్లాక్ చేయడం కానీ అవేవి కూడా లేవు, వీటన్నిటినీ కూడా తీసేశారు అని చూస్తాం. సో ఈ విధంగా ఏమవుతుంది మనకి చూడండి. ఆ తర్వాత గవర్నమెంట్ బాండ్స్ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ G6 గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద విత్ ద టర్మ్ ఆఫ్ 7 years 14 years కొత్తవి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ మెషర్స్ అన్నీ కూడా ఎందుకు తీస్తున్నారమ్మా? సో దీంతో డాలర్ ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది, రూపీ డిమాండ్ అనేది పెరుగుతుంది. అందరూ కూడా డాలర్స్ ఇచ్చి రూపీ అడుగుతారు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి. సో రూపీ డిమాండ్ అనేది పెరుగుతుంది. రూపీ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో మొత్తం మన వాల్యూ, కరెన్సీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. రీసెంట్గా చూస్తే మన రూపీ వాల్యూ అనేది లాస్ట్ ఇంతవరకు కూడా ఎప్పుడు చూడనంత దారుణంగా పడిపోతుంది అని చూసాం, రైట్? సో అందుకనే కావాల్సిన మెషర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారనమాట. సో చూసారు కదమ్మా, దీంతో ఆర్టికల్స్ అన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. సో చూసారు కదా, హార్డ్ వర్క్ అంతటికీ కూడా మీరు మెచ్చుకుంటారు అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫిలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే మాకు మరి ఇంత రిజర్వేషన్ అనిపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. ఓకే, మీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్కి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది. మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయమ్మా. బోత్ ప్రిలిమ్స్ కవర్ అవుతాయి అండ్ మెయిన్స్ మోడ్లో కూడా కవర్ అవుతుంది. MCQs అనేవి కేవలం ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ నుంచి క్వశ్చన్స్ అనేవి మీకు ప్రిలిమ్స్లో అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యోజన కానీ కురుక్షేత్ర కానీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు కవర్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్స్, PDFs కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతుంది కేవలం 10,000 రూపీస్కే అనమాట. ఓకే, సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోవచ్చమ్మా. ఓకే, మీకు కోర్స్ ప్యాకేజ్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మీకు ఉంటుందమ్మా. ఆన్సర్ రైటింగ్ కోర్స్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయ్యేటట్టు మీకు ఉంటుంది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అనమాట. SI ప్లస్ GS 1 to 4 ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కురుక్షేత్ర కానీ మీకు ఉంటుందమ్మా. దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా అనమాట. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే. ఓకే, సో వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఇక్కడ ఒక్కసారి ఇది చూస్తే కరెంట్ అఫైర్స్ ఫీజ్ 10,000 ప్లస్ ఇది ఆన్లైన్ తీసుకుంటే 10,000 20,000 కదమ్మా. బట్ రెండు కాంబోలో తీసుకుంటే 15,000కి ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇది ఆన్లైన్ 10,000, ఇది ఆఫ్లైన్ కావాలనుకుంటే 25 అవుతుంది కదా. బట్ ఇది కేవలం 20,000కి ఇవ్వడం జరుగుతుంది అనమాట, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నీ కూడాను. ఓకే, సో మీరు కంటిన్యూస్గా ఇన్స్టిట్యూట్ యొక్క సర్వీసెస్ అనేవి కన్ఫామ్గా యూజ్ చేసుకునే పొజిషన్లో ఉంటారు. ఓకే, సో